సత్యవతి రాథోడ్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు బతుకమ్మకు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సత్యవతి రాథోడే బతుకమ్మ వేడుకలు చేస్తున్నారు. మేడం, ఈరోజు మీరు బతుకమ్మ చాలా గ్రాండ్గా చేస్తున్నారు. సో ఈ బతుకమ్మ గతంలో కవిత ప్రధాన పాత్రలో ఉండి చేసేది, ఈరోజు సత్యవతి రాథోడ్ ప్రధాన పాత్రలో ఉండి చేస్తున్నారు. ఏంటి వైరుధ్యం? తను లేని లోటు అని అంటే, రాజకీయ పార్టీలో అనేక మంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కవితను సస్పెండ్ చేసిన తర్వాత మీరు కవిత గారు వీళ్ళందరూ మాట్లాడారు. అంటే ఇది మీరు అనుకొని మాట్లాడిందా, అధిష్టానం మాట్లాడించిందా అనేది ఒకటి ఉన్నది. పార్టీ నాయకులను ఉద్దేశించి వారు మాట్లాడిన తీరు అది బీఆర్ఎస్ నాయకులను కలిచివేసింది. గడిచిన 3 నెలలుగా కవిత గారి ప్రవర్తన మొన్న చింతమడకలో ఒక సెంటిమెంట్ రగిలించింది. తండ్రిని, తల్లిని, పిల్లను ఎడబాపారు, వీళ్ళు ఏం బాగుపడతారు అని. మా నాన్న మచ్చలేని చంద్రుడు కానీ మచ్చ వేస్తున్నారు అని అంటున్నారు. ఈమె కుటుంబాన్ని విడబాపుతుందా, లేకపోతే ఈమె నుంచి కుటుంబాన్ని విడబాపారా? ఒక బిడ్డ తండ్రి నుంచి నన్ను వేరు చేసి నువ్వు అని అంటే, ఆ గ్యాప్ నువ్వెందుకు ఇచ్చావు? గువ్వల బాలరాజు పార్టీ నుంచి వెళ్ళిపోయారు మేడం. ఎందుకు వెళ్ళిపోయారని అడిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజాపక్షాన్ని పోరాడట్లేదు, ఎంతసేపటికి కాంగ్రెస్ను తిట్టడం వదిలేయడం తప్ప ప్రజల సమస్యలు పట్టుకోవడం లేదు. గువ్వల బాలరాజు టీఆర్ఎస్ పార్టీ కాంట్రిబ్యూషన్ ఏందండి? ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని 2 సార్లు గెలిపించుకొని, ఇదే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన కడియం శ్రీహరి ప్రజల మనసులు తెలుసుకోకపోవడం వల్లనే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఈ రాష్ట్రానికి మీరు చేసిన అన్యాయం ఎవరూ చేయలేదని ఇటీవల కూడా మాట్లాడుతున్నారు. మరి ఇంత గొప్ప వాళ్ళు మేము తెలుసుకోలేదు, మాకు తెలియదు, మీకు బాగా తెలుసు కదా. పోయిన ఏదో రాజీనామా చేసి చూపియండి కదా. లాస్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అసలు మామూలు మెజార్టీ కాదు, మొత్తం జడ్పీ స్థానాలు మొత్తం బీఆర్ఎస్ పార్టీకే వచ్చినాయి. మెజారిటీ గతంలో ఎప్పుడు లేనంత స్థానిక సంస్థలలో మెజారిటీ సాధించింది. ఈసారి ఎట్లా ఉంటుందని మీరు ఆశిస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు సాధించిన ఫలితాల్లో సగం సాధిస్తే వీళ్ళు మొనగాడు. హాయ్, హలో, నమస్తే. ఈరోజు సోషల్ పోస్ట్ ఇంటర్వ్యూకు స్వాగతం. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే, రాష్ట్రంలో మహిళా గిరిజన నాయకత్వానికి ఆమె ఒక ప్రతీక. చిన్న గ్రామం నుంచి వెళ్ళి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన నాయకత్వం ఆమె పటిమ. సో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి అత్యంత ఇష్టమైన నాయకురాలు. ఆయన మళ్ళొకసారి సీఎం అయ్యే వరకు చెప్పులు వేసుకునని ప్రకటించిన నిజాయితీ గల నేత ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, నమస్తే. నమస్తే మేడం, ఈరోజు మీరు బతుకమ్మ చాలా గ్రాండ్గా చేస్తున్నారు. సో ఈ బతుకమ్మ గతంలో కవిత ప్రధాన పాత్రలో ఉండి చేసేది, ఈరోజు సత్యవతి రాథోడ్ ప్రధాన పాత్రలో ఉండి చేస్తున్నారు. ఏంటి వైరుధ్యం? బతుకమ్మ అంటే తెలంగాణ ప్రజల సంస్కృతి. ఆడపిల్లలు చాలా గొప్పగా సంవత్సరం పొడుగున ఎదురు చూసి 9 రోజులు ఎప్పుడు వస్తాయా, ఈ నవరాత్రులు బతుకమ్మ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటువంటి పండగ. గొప్ప తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయాలకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి ఒక గొప్ప పండగ ఈ రాష్ట్రానికి ఉండటం నిజంగా అదృష్టం. అయితే బతుకమ్మ తెలంగాణ ఉద్యమం కంటే ముందు సమైక్య పాలనలో కొంత మరుగున పడిపోయింది. ఎక్కడో ఉన్న దాని విశిష్టతను బయటికి చాటి చెప్పనటువంటి పరిస్థితిలో బతుకమ్మ మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కూడా తన పాత్ర తను పోషించింది. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు లేదా ఆడపిల్లల చేతిలో ఒకప్పుడు గొప్పగా గౌరమ్మను కీర్తిస్తూ ఆ కుటుంబం బాగుండాలి, భర్త బాగుండాలి, పరిసరాలు బాగుండాలని పూజించేటువంటి బతుకమ్మ తెలంగాణ ఉద్యమంలో మహిళల చేతిలో ఆయుధమైంది. వాళ్ళ వంతుగా కూడా తెలంగాణ ఉద్యమంలో ఈ బతుకమ్మ కూడా ఒక పాత్ర పోషించింది. ఆ టైంలో కవిత గారు కూడా జాగృతి పేరుతోని బతుకమ్మ ఆడటం, తర్వాత మహిళా నాయకురాలుగా మేమందరం కూడా మా నాయకుడి బిడ్డగా తన్ని గౌరవించడం, అందరం ఉన్నాం. ఆ రోజు ఉన్నాం, ఈరోజు ఉన్నాం. ఇవాళ తను లేదు, అంతేగాని అంటే కవిత లేని నాయకత్వ లోటు ఏమన్నా ఉందా బతుకమ్మలో మీకు ఎక్కడెక్కడైనా కనిపించిందా మేడం? లేదు. అంటే ఇవాళ మహిళలందరూ సంతోషంగా, ఇవాళ మా కర్తవ్యం, అప్పుడు ఏదైనా ఉంటే
కవితకు ఉండేది అని అనుకునే వాళ్ళందరూ కూడా మేము కూడా బతుకమ్మ ఆడతాం, ఇది మా ఇంటి పండుగ, మా సాంప్రదాయం, మేమందరం ఇళ్లలో ఆడుకుంటాం, ఇళ్లలో చేసుకుంటాం, మేము కూడా వస్తాం, ఏ ఒక్కరికో ఇది పరిమితం కాదు మా అందరిది అని చెప్పి ఈరోజు నేను ఒక్కదాన్నే కాదు, పద్మా దేవేందర్ రెడ్డి గారు, తులా ఉమా గారు, గొంగిడి సునీత గారు, సబిత గారు అందరం కలిసి ఒక టీమ్గా రాష్ట్రం అంతా కూడా తిరుగుదాం. మళ్ళీ అంటే ఇవాళ కవిత గారు వెళ్ళిపోయినందుకు కాదు, కవిత గారు లేకున్నా దీన్ని ఇంత బ్రహ్మాండంగా నిర్వహించే వాళ్ళం. ఒకప్పుడు ఉద్యమంలో భాగమైన, ఉద్యమానికి ఆయుధంగా పనిచేసిన బతుకమ్మ ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే క్రమంలో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏ విధంగా వెనకడుగు వేస్తుందో దాన్ని కూడా మళ్ళీ బతుకమ్మ రూపంలో, ఆ పాటల రూపంలో మళ్ళొక్కసారి మరి తెలంగాణ బతుకమ్మ కొత్త రూపం, కొత్త అవతారంతో మళ్ళీ బాగా జనాల్లోకి తీసుకెళ్ళాలి అనేది మా ప్రయత్నం. ఆ క్రమంలోనే మేము జిల్లాల వ్యాప్తంగా చేస్తున్నాం. ఇవాళ బ్రహ్మాండంగా నెక్లెస్ రోడ్ మీద పీపుల్స్ ప్లాజాలో ఆడుతున్నాం 10,000 మందితోని. అలాగే రేపు బాన్స్వాడ ఉంది, ఎల్లుండి వరంగల్ ఉంది. ఇట్లా అంతే తప్ప తను లేని లోటు అని అంటే రాజకీయ పార్టీలో అనేక మంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు. తను కొంత ప్రత్యేకం నాయకుడి బిడ్డగా ఆ రోజు తను కూడా పోరాటంలో ఉంది. కానీ బతుకమ్మ అంటే బ్రాండ్ అంబాసిడర్ అన్న లెవెల్లో బతుకమ్మని ఒక స్థాయికి తీసుకెళ్లారనేది అనేక సార్లు మీరు కూడా అన్నారు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో కూడా జరిగింది. సో ఈరోజు బతుకమ్మ దగ్గర నుంచి బీఆర్ఎస్ లేదు, బతుకమ్మ లేదు, బతుకమ్మ మాయమైంది అన్న మాట కూడా వచ్చింది. బతుకమ్మ ఒకటేమో రేవంత్ రెడ్డి గారే చాలా ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ఆడపిల్లలు ఎప్పుడు బతుకమ్మ ఆడుకుంటారు, వేరే పండుగలు అంటే కనిపించవు, బతుకమ్మ ఒకటే చేతిలో పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో ఇందాక నేను అన్నట్టు ఒక ఆయుధంగా ఒక భాగమైంది. కాబట్టి కేసీఆర్ గారు బతుకమ్మ ఆడే మహిళలందరినీ గౌరవిస్తూ ఈ పండుగను మరి రాష్ట్ర పండుగగా గుర్తించి ఏ పూలతోనైతే ఆడతామో మరి ఆ పూలనే రాష్ట్ర పువ్వుగా గుర్తింపునియటం, సెలవులు ఇవ్వటం, వాళ్లకు తండ్రిగా చీర పెట్టడం, ఇదంతా అయితే కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయాలనే రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేసిండు. తెలంగాణ తల్లి నడుముకుండే వడ్డాణాన్ని మాయం చేసిండు. అలాగే ఇవాళ కవిత గారు కూడా ఇవాళ అంటే ఇవాళ మొన్న నేనే ఇప్పుడు మీరు అంటున్నారు కదా మేడం, తెలంగాణ తల్లిలో బతుకమ్మను మాయం చేశారు, కేసీఆర్ కుటుంబం నుంచి కూడా బతుకమ్మను మాయం చేసింది రేవంత్ రెడ్డి అనొచ్చా? అదొక ఆరోపణ కూడా ఉంది. ఆరోపణ ఉంది. అలాగే నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తాను. కేసీఆర్ గారి కుటుంబానికి ఇబ్బంది పెడితే, బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది పెడితే ఎవరికి లాభమో వాళ్ళు చేశారు. అది రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు తను మాట్లాడింది కాబట్టి మేము అదే చెప్పాం. కానీ ఇది కోట్ల మంది మహిళల మనసుకు సంబంధించిన పండుగ, వాళ్ళ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన పండుగ. కాబట్టి ఏ ఒక్కరో పోతే, ఏ ఒక్కరో తీసేస్తే జరిగేది కాదు. తెలంగాణ ఉన్నంత వరకు, తెలంగాణలో మనం పూజించే గౌరమ్మ ఉన్నంత వరకు తెలంగాణ ప్రజల గుండెలో గౌరవమ్మ మన బతుకమ్మ ఉంటుంది, కేసీఆర్ ఉంటాడు. ఇప్పుడు కవిత బ్రాండ్ అంబాసిడర్ నుంచి సత్యవతి రాథోడ్ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు బతుకమ్మకు. మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా సత్యవతి రాథోడే బతుకమ్మ వేడుకలు చేస్తున్నారు అంటున్నారు. ఆ బ్రాండ్ అంబాసిడర్ ఈరోజు సత్యవతి రాథోడ్ అయ్యారా మేడం? లేదమ్మా, మేము ఒక టీం సమిష్టిగా ఆడుతున్నాం. ఏ ఒక్కరూ ఈ బిరుదుని తీసుకోవడానికి, నేను ఈ బిరుదుని తీసుకోవడానికి సిద్ధంగా లేను. కానీ ఒక రకంగా నేను అదృష్టవంతురాలిని. ఏ రకంగా అంటే నేను లంబాడి కుటుంబంలో పుట్టాను. లంబాడి ఆడపిల్లలందరూ తీజ్ పండుగను ఆడుకుంటారు. అయితే పెళ్ళి కాకముందు ఎక్కువ ఆడతారు. కానీ నేను అదృష్టం అనుకోవాలి, పెళ్ళైనాక కూడా నేను నా పుట్టింట్లోనే ఉండి రాజకీయాలు చేశాను కాబట్టి నేను వాళ్ళకి ఆడబిడ్డనే. కాబట్టి తీజ్ పండుగ ప్రతి సంవత్సరం గొప్పగా నిర్వహించుకునేవాళ్ళం. అది కూడా ప్రకృతిని పూజించేటువంటి పండుగ. పంటలన్నీ వేసుకొని, వరి నాట్లు వేసుకొని, చెరువులన్నీ నిండి కళకళలాడుతున్నప్పుడు ఆ పండుగ వస్తుంది. వెంటనే ఇది కూడా ఇది కూడా ప్రకృతిలో మనం ప్రతిరోజు పూలను దేవుడి పెట్టి పూజిస్తాం. పూలనే దేవుడిగా కొలిచే పండుగ ఇది. అది ఆ రోజు నుంచి అప్పుడు కూడా ఊళ్ళలో స్నేహితులతో కలిసి ఇది ఆడాం, అది ఆడాం. ఇవాళ మేము ఒక టీంలో కవితక్కతో కూడా నేను బతుకమ్మ ఆడాను. తను ఎక్కడికి పోతే నేను అక్కడి మహిళా మంత్రిగా, మహిళా నాయకురాలుగా పోయాను. ఈరోజు మేమందరం కలిసి ఆడుతున్నాం. నేను ఒక్కదాన్నే కాదు. నిజంగా
తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ బతుకమ్మ, అంతేగాని బతుకమ్మకి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ లేరు. ఓకే మేడం, ఇప్పుడు మొన్న ఒక సంఘటన జరిగింది, అది అందరికి కొద్దిగా విచిత్రం. అంటే ఇంకా ఒక సస్పెన్స్ ఉన్నది. ఏంది, కవితను సస్పెండ్ చేసిన తర్వాత మీరు కవిత గారు వీళ్ళందరూ మాట్లాడారు. అంటే ఇది మీరు అనుకొని మాట్లాడిందా, అధిష్టానం మాట్లాడించిందా అనేది ఒకటి ఉన్నది. అది ఏంటి మేడం అసలు యాక్చువల్గా? కవిత గారు వారిని సస్పెండ్ చేసే ముందు పార్టీ నాయకులను ఉద్దేశించి వారు మాట్లాడిన తీరు అది తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులను కలిచివేసింది. బీఆర్ఎస్ పార్టీకి కూడా నష్టం కలిగించే విధంగా ఉంది. అదే కాదు, గడిచిన 3 నెలలుగా కవిత గారి ప్రవర్తన, వారి తీరు పార్టీకి కొంత నష్టాన్ని కలిగిస్తుంది. సరే, తను విద్యావంతురాలు, రాజకీయంగా అన్నీ తెలుసు. అంటే కేసీఆర్ గారు ఇవాళ బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అంటే బీఆర్ఎస్, వారి కూతురుగా తనకు ఒక ప్రముఖమైన స్థానంలో ఉంది కాబట్టి అర్థం చేసుకుంటుంది. సరే, తన మనసులో ఏదో ఇచ్చేసి ఉంటుందని అనుకున్నాం, కానీ తీరా కావాలని బీఆర్ఎస్ పార్టీని నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్న క్రమంలో మా అందరి అభిప్రాయాలు అడిగారు. దీనివల్ల పార్టీకి నష్టం, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అంటే కవిత గారు మాట్లాడినట్టు ఇంకెవరు మాట్లాడినా అలాగే ఊరుకుంటారా అనే పరిస్థితి వచ్చింది అనేది మేము నాయకుడికి చెప్పాం. పార్టీ ఆదేశిస్తేనే మా నాయకుడు కేసీఆర్ గారు అందరి అభిప్రాయాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అందరి నిర్ణయాన్ని, కేసీఆర్ గారి అభిప్రాయాన్ని నేను చెప్పాను. ఓకే, ఇప్పుడు కవితని సస్పెండ్ చేయాలన్న డిమాండ్ బాగా వచ్చింది మేడం మీరు అన్నట్టు. ఎందుకంటే ఆమె వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. కానీ ఆమె సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆ పార్టీకి అంతే నష్టం జరుగుతుందనే వాదన అనిపిస్తుంది. ఎప్పుడు ఉండదమ్మా, అది కొన్ని రోజులు కనిపిస్తుంది కావచ్చు. ఒక వ్యక్తి అంటే మనం తెలంగాణ చిత్రపటంలో తెలంగాణ విడిపోక ముందు సమైక్యంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుంచి అనేక రాజకీయాలు పుట్టినాయి, అనేక రాజకీయ పార్టీలు పుట్టినాయి. అవి కాలగర్భంలో కలిసిపోయినాయి. అంటే నిజంగా ప్రజల కష్టాలు, ప్రజల అవసరాలు, ప్రజలకు కావాల్సినప్పుడు వాళ్ళ మనసెరిగి పుట్టిన పార్టీలు నాకు తెలిసి రెండని నేను భావిస్తాను. అందులో పనిచేసినందుకో వాటితో అనుబంధం ఉన్నందుకు కాదు. అవి ఆ సమయంలో పుట్టినాయి కాబట్టి వాటిని ప్రజలంతా దగ్గరైనరు, ఆకర్షించిరు, దాన్ని మాది అని ఓన్ చేసుకున్నారు. అందులో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిందని పొద్దున లేచింది లేడీ పరుగు ఢిల్లీ చుట్టూ తిరగడం, ఢిల్లీ నుంచి ఆదేశాలు వస్తే అమలు చేయడం తప్ప ఇక్కడ ప్రజల కష్ట సుఖాలు పట్టనట్టుగా ఉన్న క్రమంలో స్వర్గీయ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని పెట్టి మరి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని మరి ఎలుగెత్తి చాటిండు. వాళ్ళు తాకట్టు పెట్టిన ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు. అప్పటికి మద్రాసీలని రకరకాలుగా పిలిచే క్రమం నుంచి ఎక్కడున్న ఈ రోజు వరకు కేసీఆర్ గారు పెట్టిన భిక్ష, నేను తెలుగువాడిని అని చెప్పి గొప్పగా గౌరవంగా చెప్పుకునేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ వల్ల. మరి ఆ రోజు రాజకీయాలంటే కేవలం ఎవరు నాయకులను తయారు చేయడానికో, నాయకులకు పదవులు రావడానికి కాదు. రాజకీయము, ప్రభుత్వాలు అంటే పేదవాడి కష్టాలు తెలుసుకొని వాళ్ళని తీర్చే ఆయుధంగా ఉపయోగపడాలని ఆయన పనిచేసిండ్రు. అదే రీతిలో వచ్చే కాలక్రమేణా సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన నష్టాన్ని, తెలంగాణ ఆత్మ అభిమానాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి రావడం, ఏదో తెలంగాణ ప్రజలకు అవసరం నాయకులుగా. అంటే నేను కూడా సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేశాను. అదేదో వాళ్ళు ఇచ్చేవాళ్ళు మనం తీసుకునేవాళ్ళు లాగా ఉండేది. దీనికి విముక్తి కలిగించాలని తెలంగాణలో పుట్టి పెరిగిన కేసీఆర్ గారు ఆయన అనేక రోజులు రాజకీయాల్లో ఉండి గమనించిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని పెట్టడం, దానికి కూడా అంతే ఆకర్షితులై ఇవాళ సక్సెస్ కావడం. ఇన్నేళ్లు తెలుగుదేశం పార్టీ మనగలిగింది, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారి మనగలుగుతుంది అని అంటే ప్రజల అవసరాలు, ప్రజలకు ఏది అవసరమో వాళ్ళు చేశారు కాబట్టి. కానీ ఇవాళ తను ఏదో వెళ్ళిపోయినంత మాత్రంలో మాకు నష్టం లేదు. చాలామంది ఇవాళ ఒకప్పుడు ఏమీ లేని క్రమం నుంచి ఈరోజు మహిళా నాయకత్వం పెరిగింది. అంటే తను వెళ్ళిపోవటానికి తనేదో పెద్ద నాయకురాలు అయిపోతుంది అవన్నీ తీసేయాలని కాదు. తను చేసిన పని వల్ల, తను పార్టీకి పెట్టిన ఇబ్బంది వల్ల మాత్రమే తను పార్టీ సస్పెండ్ చేసింది. అట్లా చాలామందిని సస్పెండ్ చేసిండ్రు, చాలామంది కాలగర్భంలో కలిసిపోయినరు. దానికి కవిత గారు కూడా అతీతం కాదని నేను అనుకుంటాను. అంటే ఈడ ఇంకొక అనుమానం ఉన్నది జనాల్లో మేడం, కేసీఆర్ గారి కూతురు అవునన్నా కాదన్నా,
ఈరోజు ఆమెను సస్పెండ్ చేశారు, రిమూవల్ చేయలేదు, అందులో నుంచి బహిష్కరించలేదు, సస్పెండ్ చేశారు. కానీ మళ్ళా రేపు వచ్చే అవకాశం ఉన్నది. వస్తే ఈరోజు ఆమె మీద గురించి మాట్లాడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా రేపు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే బీఆర్ఎస్ ఒక యాంబిగ్యూటీలో పెట్టింది అని ఇటీవల నేను కొంతమంది నాయకులతో మాట్లాడినప్పుడు ఎంతైనా ఒకటే కుటుంబం మళ్ళా రాకపోతారా అనేది ఉన్నది. అట్లాంటిది మీకేమనిపిస్తుంది? ఆమెను చాలామందిని సస్పెండ్ చేశారు. సస్పెండ్ ఎందుకు చేస్తారు అని అంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసుకొని, అంటే తన ప్రవర్తనను మార్చుకొని తను చేసిన నష్టాన్ని పూడ్చే విధంగా, లేకుంటే పార్టీకి నాయకుడికి సంజాయిషి ఇచ్చుకొని అంత నష్టం జరిగిందని తను కూడా, అంటే కొందరు ఉద్దేశపూర్వకంగా చేయరు, అనుకోకుండా జరిగే కొన్నిటి వల్ల పార్టీకి నష్టం జరిగింది, ఆ నష్టాన్ని పూడ్చే విధంగా నా సస్పెన్షన్ జరుగుతుంది, పనితీరు కానీ నా ప్రవర్తన కానీ ఉంటుంది అని చెప్పి నాయకుడికి పార్టీకి నమ్మకం కలిగించినప్పుడు సస్పెన్షన్ని ఎత్తివేస్తారు. కానీ తను రోజు రోజుకు ఉద్దేశపూర్వకంగా మాత్రమే, తను తెలిసి కావాలని బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకొని, కేసీఆర్ గారు అంటే ఒక కేసీఆర్ గారు అని అంటే ఒక మంచి కట్టడం అంటే అనేక పునాదుల మీద ఆధారపడి ఉంటుంది. కేసీఆర్ గారి వాళ్ళ ఒక నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని 14 ఏళ్ళు పోరాటం వైపు తీసుకెళ్ళినా, 10 ఏళ్ళు పరిపాలన ప్రమాణంగా జరిపించిన కొందరి మీద అందరి సహకారంతోనే చేశారు. అటువంటి వాళ్లను ఉద్దేశపూర్వకంగా తను బలహీనపరుస్తుంది, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కమిషన్లు వేసినా, ఎన్ని మాట్లాడినా చేయలేని నష్టం తన వల్ల జరుగుతుంది. కాబట్టి తిరిగి తను వస్తుందని మేము తీసుకోవాలని, తను వస్తుందని నేను భావించట్లేదు. అంటే తను ఉద్దేశపూర్వకంగా పార్టీకి తీవ్రమైన నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్న మనిషి కాబట్టి ఇది దురుద్దేశంతో చేస్తుంది తప్ప, ఉద్దేశపూర్వకంగా చేస్తుంది తప్ప, ఇందులో వేరే ఏదో అనుకోకుండా చేసిందని నేను అనుకోవట్లేను. తను వచ్చి మా ఎవరికో నష్టం చేస్తుంది మాట్లాడిన వాళ్ళమని అసలే భయపడం, ఆ భయం కానీ ఆ ఇది కానీ లేదు. మా కష్టం ఎన్ని లక్షల మంది కార్యకర్తల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, నమ్ముకున్న నాయకులందరి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మాత్రమే మేము ఇది మాట్లాడుతున్నాం, దానికి కట్టుబడి ఉంటాం. మొన్న చింతమడకలో ఒక సెంటిమెంట్ రగిలించింది, తండ్రిని తల్లిని పిల్లను ఎడబాపారు, వీళ్ళు ఏం బాగుపడతారు అని. హరీష్ రావు గారిని బాగా మా నాన్న మచ్చలేని చంద్రుడు కానీ మచ్చ వేస్తున్నారు అని అంటున్నారు. అసలు ఈ మచ్చలేని చంద్రుడు అంటే ఈమె కుటుంబాన్ని విడబాపుతుందా, లేకపోతే ఈమె నుంచి కుటుంబాన్ని విడబాపారా? ఎవరు అంటే నేను స్వయంగా దగ్గరుండి తను ఈడీ కేసులు అయినప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు కానీ, తన బెయిల్ కోసం కానీ, హరీష్ రావు గారు ఆమె కోసం ఎంత కష్టపడ్డారో నేను దగ్గర ఉండి చూసాను. రామన్నతో పాటు హరీష్ అన్న కూడా, అంటే హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని కేసీఆర్ గారి నుంచి దూరంగా విడదీసి చూడలేం. కేసీఆర్ గారికి ఒకరు కుడి భుజం అయితే ఒకరు ఎడమ భుజం. అలాంటి వాళ్లను టార్గెట్ చేసుకొని తను మాట్లాడుతుంది. ఒక బిడ్డ తండ్రి నుంచి నన్ను వేరు చేసి నువ్వు అని అంటే ఆ గ్యాప్ నువ్వెందుకు ఇచ్చావు? తండ్రి నుంచి అంటే కేసీఆర్ గారు చాలా సమర్థుడు, ఆయన అనేక కోణాలు, ఆయనకున్న ఒక రకంగా ఒక ఎన్సైక్లోపీడియా, దేశవ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్కళ్ళు వ్యక్తులను పట్టి ఆయన వారిని అంచనా వేసుకునే శక్తి ఉంది. అలాంటిది ఎవరో చెప్తే కవిత గారిని బిడ్డనే సస్పెండ్ చేస్తారు అని అనుకోవటం సరైనది కాదు. ఇది తన మూర్ఖత్వం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఎవరు విడదీయలేరు. ఇవాళ తను ఉన్న సస్పెండ్ అవ్వటానికి కానీ, ఇవాళ తను ఈ పొజిషన్ కారణం తను మాత్రమే, ఇంకెవరు కాదనేది తను గ్రహిస్తే ఇప్పటికైనా మంచిదని. మీరు మొన్న యూరియా కోసం మేడం, ఇప్పుడు రైతులు విపరీతంగా మహబాద్లో అయితే ఈ పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉన్నది. ఎక్కడ చూసినా మహబాద్లో రైతులు. సో మహబాద్లో యూరియా దొరకట్లేదని డైరెక్ట్గా మాజీ మంత్రిగా ఉన్న మీరు లైన్లో నిలబడ్డారు. అంటే జనరల్గా బయట వస్తున్నది ఏంటి అంటే, మంత్రి గారు నిజంగా యూరియా కోసం నిలబడ్డారా, ప్రచారం కోసం నిలబడ్డారా? ఇప్పుడు జూన్లో మనం అంటే నాట్లు వేసుకొని, రోహిణి కార్తీలో నాట్లు వేసుకుంటాం. జూన్లో ఆఖరి నుంచి జూలైలో నాట్లు పెట్టుకుంటాం. నాకు అక్కడ మా కుటుంబానికి 22-25 ఎకరాల పొలం ఉంటుంది. అప్పటికే నాట్లు లేట్ అయినాయి, నారు బాగా ముదిరిపోయింది అని చెప్పి నేనే 4-5 సార్లు పోరాటం చేసిన. మహబూబాద్లో, నర్సింహులపేటలో, అక్కడిక్కడ చాలాసార్లు యూరియా కావాలి, మీరు రివ్యూ చేయండి, ఎంత సప్లై అవుతుంది, ఎంత డిమాండ్ ఉంది, ఎంత గ్యాప్ ఉంది, తీసుకొచ్చే మార్గం చేయండి అని చెప్పి మేము పార్టీ పరంగా
మాట్లాడినాం. నేను నాకు అనుబంధం ఉన్న మండలాలు మహబూబాద్లో కలెక్టర్ గారితో వాళ్ళందరితో కూడా నేను కలిశాను. నా ఊరికి పోయి మేము నాట్లు వేసుకుందామని అన్నీ రెడీ చేసి, అంటే కూలీ వాళ్ళు కూడా దొరకరు నాట్లు వేయటానికి. నేనే స్వయంగా నాట్లు వేపిద్దాం అంటే అమ్మ నాన్న అన్నయ్య అందరు చనిపోయారు, ఆ ఇంటికి పెద్ద దిక్కుగా నేను ఎక్కుంటాను, అక్కడే ఉన్నాను కాబట్టి నేను అడిగాను, ఇట్లా ఏమైనా ఎరువులు యూరియా దొరుకుతుందా అంటే మొత్తం అధికారులు చూస్తున్నారు, 2-3 బస్తాలు అంటే, మరి మా ఫ్యామిలీలో 5 ఉన్నాం మేము, 22 మేము అందరం పోయి క్యూలో నిలబడ్డాం. అంటే నిజంగా నేను అడిగితే 5-10 బస్తాలు ఇద్దురేమో, కానీ మా పెదనాన్న చిన్నాన్న అందరూ ఊరందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. 1వ తారీఖున కూపన్ ఇస్తే 11వ తారీఖున ఇచ్చారు. 11వ తారీఖున ఇచ్చిన వాళ్ళు ఇంకా క్యూలో ఉన్నారు. నేను 14వ తారీఖు వెళ్ళాను. అప్పుడు నేను ఈ పబ్లిసిటీ కోసమో లేకపోతే ధైర్యం నింపడానికి అట్లా వాస్తవాన్ని తెలియజేయాలి. ఇప్పుడు చాలా మంది నాయకులకు వ్యవసాయం ఉంటుంది, చాలా మంది పంటలు వేసుకుంటారు, మీరు తప్ప ఎవ్వరు కనిపించలేదు క్యూ లైన్లో. అంటే నాకేమనిపించింది అంటే, ఇంతమంది అవస్థ పడుతుంటే మనం ఎక్కడో దొంగచాటుగా తెర వెనక తీసుకోవాల్సిన అవసరం ఉందా? మనం కూడా చూద్దాం. అంటే మీ లెక్క బీఆర్ఎస్ పార్టీ ఇదన్నీ ఎందుకు ఒక స్ట్రాటజీగా ప్రతి ఒక్క నాయకుడు కూడా మనం ఇట్లా పోరాడదాం, జనాలకు మద్దతుగా నిలుద్దామని ఒక పార్టీ ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలలో కలెక్టర్లను కలిసి లేకపోతే రైతులతో కలిసి పోరాటం చేశారు. అలాగే మొన్న ఒకరోజు అసెంబ్లీ నిర్వహిస్తే కూడా మా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కేవలం యూరియా మీదనే ప్రభుత్వాన్ని నిలదీశారు. కానీ ఏదో అంటారు చూడండి, దున్నపోతు మీద వానబడ్డట్టు ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి కానీ ప్రభుత్వంలో చలనం లేదు. లేకపోతే 55 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి గారు కొంతమంది రైతు అధికారులను లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు చాలాసార్లు వెళ్ళి ఢిల్లీలో ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఎందుకు అడగరు? ఎప్పుడు 10 ఏళ్లలో లేని కష్టం ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఏమైనా భూమి పెరిగిందా? వ్యవసాయం పెరిగిందా? ఎందుకు మీకు అంత సోయి లేదు? కాలం అవుతుంది అని అంటే ఏమేమి అవసరమో సమకూర్చుకోవాలి కదా. విత్తనాలు ఉన్నాయా, అందుబాటులో ఉన్నాయా, ఎరువులు ఉన్నాయా అని చూసుకోవాల్సిన, అంటే రైతుల గోడు పట్టని వాళ్ళు, రైతు కష్టం తెలియని వాళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తే ఏముంటుందో ఈ సంవత్సరం మనకు కనిపించింది. ఒకేసారి పొలాల నాట్లు వచ్చినాయి, ఒకేసారి పత్తి వేసుకునే రైతులకు యూరియా అవసరం పడ్డది, ఒకేసారి మరి మిర్చి తోటలు వేసుకునే వాళ్ళు కావచ్చు, మక్కలు వేసుకునే వాళ్ళకి అవసరం పడ్డది. డిమాండ్కు సప్లైకి మధ్యలో ఉన్న గ్యాప్ని పసిగట్టడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. నేను ప్రచార ఆర్భాటం కోసమో అట్లాంటే ముందే చెప్పాను. నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకులు కానీ ఈరోజు ఒక మాట మాట్లాడుతున్నారంటే, మన గువ్వల బాలరాజు పార్టీ నుంచి వెళ్ళిపోయారు మేడం. బీఆర్ఎస్ ఎందుకు వెళ్ళిపోయారని అడిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజాపక్షాన పోరాడట్లేదు, ఎంతసేపటికి కాంగ్రెస్ను తిట్టడం వదిలేయడం తప్ప ప్రజల సమస్యలను పట్టుకోవడం లేదు అన్న విమర్శలు చేస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ నుంచి పోతున్న వాళ్ళు కూడా ఇదే దాంతో పోతున్నారు. కేసీఆర్ మాట్లాడతలేరు, బయటికి రావట్లేదు, ఈ నాయకులు ఎంతసేపటికి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు అంటున్నారు. అది సరి అయింది కాదు. గువ్వల బాలరాజు ఆయన భవిష్యత్తు కోసం అక్కడున్న పరిస్థితిని బట్టి ఆయన పార్టీ మారి ఉండొచ్చు. గువ్వల బాలరాజు టీఆర్ఎస్ పార్టీ కాంట్రిబ్యూషన్ ఏందండి? ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిని 2 సార్లు గెలిపించుకొని గొప్పగా గౌరవించుకున్న విషయాన్ని మర్చిపోయి, అంటే పార్టీ మారే వాళ్ళందరూ పార్టీ మీద నాయకుడి మీద ఏదో ఒక నిందేయాలి, లేకపోతే వాళ్లకు ప్రజలు యాక్సెప్టెన్సీ రాదు. ఎందుకు మారినామనే ఆ తీవ్రమైన ఆరోపణలను కానీ ఆ తీవ్రతను తగ్గించుకోవడానికి మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడతారని నేను భావిస్తూ ఉన్నాను. అంటే అయితే ఇవాళ తెలంగాణ భవన్, హైదరాబాద్లో ఉన్న తెలంగాణ భవన్ ఒక ప్రతిపక్ష పార్టీ కార్యాలయం లేదు. మా నాయకుడు చెప్పినట్టు అది జనతా గ్యారేజ్ లాగా ఉంది. మేము ప్రతి విషయాన్ని అధికారం అంటే మా కేసీఆర్ గారు ఎట్లా అనేవాళ్ళు అంటే, ప్రజలు వాళ్ళని ఆదరించి అధికారం ఇచ్చిండ్రు కాబట్టి ఎమ్మటే మీద పడి అప్పుడే ఏదో నష్టం జరిగిందని కొట్లాడటం, కానీ వాళ్ళకు కూడా సమయాన్ని ఇద్దాం. ఎవరికైనా సర్దుకొని పరిపాలన కొంత సమయాన్ని నేర్చుకొని పరిపాలించడానికి కొంత సమయం ఇవ్వాలి. మీరు ఎవరు కూడా కొన్ని రోజులు మాట్లాడొద్దు, వాళ్ళకు కూడా తెలుస్తుంది. తెలుసుకొని చేసే క్రమంలో ఇబ్బంది అయినప్పుడు వాళ్ళు సరిగ్గా చేస్తున్నారా లేదా అని ఇవాళ సమయం ఇవ్వమని కేసీఆర్ గారు మాకు చెప్పారు. సమయం ఇస్తే ఇవాళ మేమే కాదు, వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, కాంగ్రెస్ పార్టీ సరైన రీతిలో పాలించలేకపోతుంది,
ఒక టీం వర్క్, ఒక కలెక్టివ్ వర్క్ చేయలేకపోతున్నారు. మంత్రులు ఎవరు ఒక ఘాటిలో లేరు. ముఖ్యమంత్రి గారే ఇప్పుడు పాలించిన 20 నెలల్లో ఆయన 55 సార్లు ఢిల్లీకి పోయిండు అని అంటే ఎప్పటికప్పుడు వాళ్ళు కూర్చొని కోఆర్డినేట్ చేసుకొని పాలించట్లేరని ప్రతిపక్షంగా మేము ఎంత అంటున్నామో ప్రజలు అంటున్నారు. అది ఎప్పుడైనా చూసామా? సామాన్యులు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేత కావట్లేదు అని మాట్లాడుతున్నారు అని అంటే ఇవాళ ప్రజలకు కూడా వచ్చింది. మేము మాట్లాడకముందే ప్రజల్లో నుంచి వచ్చింది. మేము మాట్లాడినప్పుడు ఏదో అవకాశాల కోసమో అధికారం పోయింది కాబట్టి మాట్లాడుతున్నారు అనే వాళ్లకు ఇవాళ ప్రజలు మాట్లాడే మాటలు వాళ్ళకు గుణపాఠం కావాలి. కానీ మేము ప్రజల పక్షాన ఎప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉంటాం. ఆ రోజు కూడా ఇంతమంది ప్రజల మనసును తెలుసుకొని ప్రజల మనోభావాలకు తగినట్టే తెలంగాణ ఉద్యమం బయటకు వచ్చింది. అంటే మీరు ప్రజల మనసులోకి తెలుసుకొని వ్యవహరించారని మీరు చెప్తున్నారు. ఇదే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన కడియం శ్రీహరి ప్రజల మనసులు తెలుసుకోకపోవడం వల్లనే మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఈ రాష్ట్రానికి మీరు చేసిన అన్యాయం ఎవరూ చేయలేదని ఇటీవల కూడా మాట్లాడుతున్నారు. కడియం శ్రీహరి గారు నేను చాలా గౌరవిస్తాను వారిని. నేను వారు ఏదైనా మాట్లాడే ముందు వారు రిజైన్ చేసి మళ్ళీ ఎన్నికలకు పోయి అన్నీ మాట్లాడితే బాగుంటుంది. ప్రజలు కడియం శ్రీహరి గారు ఇప్పుడు ఏ పార్టీ నుంచి గెలిచి మాట్లాడుతున్నారు? మరి మేము మంచిగా లేకపోతే ఆయనను బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు గెలిపించారు? వారు వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసినట్ట. ప్రజల కష్టాలు తెలుసుకొని మసలు కోవట్లేరు కాబట్టి అందరూ వెళ్ళిపోతున్నారంటే తప్పు. మీ స్వార్థం కోసం మీరు పార్టీలు మారిను, మీ అవకాశాల కోసం మీరు పార్టీలు మారిను. మరి ఇంత గొప్పవాళ్ళు మేము తెలుసుకోలేదు, మాకు తెలియదు, మీకు బాగా తెలుసు కదా, పోయిన వాళ్ళు ఏదో రాజీనామా చేసి చూపించండి కదా. ఎందుకు ఇప్పుడు అన్నీ ఇక చెప్పొద్దు ఆడపిల్లగా, కానీ మరి అన్నీ పక్కన పెట్టేసి మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఏదో పోతే కండవ కప్పిందని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు మాట్లాడితే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? మరి మీరు ఇంత గొప్పవాళ్ళు, మీ ముఖ్యమంత్రి 20 నెలల పరిపాలనకు ఒక రెఫరెండం అనుకొని మీరు పోటీ చేయండి కదా, రాజీనామా చేయండి, పోటీ చేయండి. ఎంతమంది గెలుస్తారో, మీరెంత గొప్ప, మేమెంత గొప్ప, కేసీఆర్ ఎంత గొప్ప తెలుస్తుంది. అది చేయకుండా నీతులు చెప్పడం మాత్రం బ్రహ్మాండంగా చెప్తారు. ఆ నీతులు మాకు కూడా వచ్చండి. మాకు తెలుసు మేము ఏం చేయాలి, ఏం చేయకూడదు. రేపు మీకేం జరుగుతుందో కూడా మీకు కూడా తెలుసు. కాబట్టి మీరు పైన ఇవన్నీ మాట్లాడుతున్నారు తప్ప ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది రేవంత్ రెడ్డి గారు గ్రహించారు. కాబట్టి ఇవాళ మీరు రాజీనామాకు వెనకాడి భయపడి ఇవాళ మీరు వెనక్కిపోతున్నారు. మేము బీఆర్ఎస్లో ఏమంటాం, ఇక ఆడపిల్ల అనొచ్చు, సిగ్గు ఇక అన్నీ వదిలేసి మేము ఇంకా బీఆర్ఎస్లో ఉన్నాం, కారు గుర్తు మీదనే గెలిచినాం అని చెప్పి మాట్లాడుతున్నారంటే మీ ప్రభుత్వం ఎంత వెనకబడ్డది, మిమ్మల్ని ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నారనే దానికి మీరు మాట్లాడే మాటలే గొప్ప నిదర్శనం, ఉదాహరణ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు జనాలు అందరూ రావాలని కోరుకుంటున్నారు. మొన్న వినాయక చవితి జరిగితే కూడా ఎక్కడ కూడా గులాబీల పండగ జెండాలు అనేది వచ్చింది. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే దీన్ని వాయిదా వేయాలని బీఆర్ఎస్ ఒక వాదన చేస్తున్నది. దీన్ని ఇంకా కొంతకాలం తర్వాత చేయాలనేది. ఇది ఎందుకని ఇట్లాంటి వాదన వస్తున్నది మేడం? బీఆర్ఎస్ పార్టీ వాయిదా వేయాలని అనట్లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏమడుగుతుంది అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఏం హామీ ఇచ్చింది? మీకు 9th షెడ్యూల్లో చేర్చి 40 బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే మేము పోతామన్నారు. మరి అలా అనకుంటే 2 ఏళ్ళు ఎందుకు? ఎప్పుడో జనవరిలో 2023 జనవరిలో రావాల్సిన ఎన్నికల్ని ఇవాళ వ్యవస్థను భ్రష్టు పట్టించిండ్రు, మీరు పరిపాలన గాలికి వదిలేసిండ్రు. 20 నెలల తర్వాత ఇప్పుడు అది కాదు కానీ మేమే రాజకీయంగా ఇస్తామంటే అప్పుడు లేదా మీకు ఈ అవకాశం? ఆ రోజు కూడా ఉండింది కదా. మీరు ఏ మాట అయితే ఇచ్చిందో దాన్ని నిలబెట్టుకొని దాన్ని నిలుపుకొని మాత్రమే మేము ఎన్నికలకు పొమ్మన్నాం, అంతే తప్ప వాయిదా ఏమని మేము ఎప్పుడు అడగలేదు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను రెఫరెండంగా మీరు చూస్తారా? రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా జరుగుతుంది. జూబ్లీహిల్స్ ఇప్పుడు మీరు అన్నారు కడియం శ్రీహరి రాజీనామా చేస్తే తెలుస్తుంది, అది రిఫరెండం అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది, స్థానిక సంస్థల ఉప ఎన్నికలు. నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ, మీరు అందరు రాజీనామా చేయండి, జూబ్లీహిల్స్ ఎన్నిక ఈ 10 ఎన్నికలు కలిసి వస్తే అప్పుడు రెఫరెండం అనుకుందాం. ఇవాళ ఒక నియోజకవర్గంతో 119 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రాన్ని ఒక ఎన్నిక రెఫరెండం కాదు. అయినా తప్పకుండా ఇవాళ జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ గారి కష్టం ఉంది, వారు చేసిన అభివృద్ధి ఉంది. హైదరాబాద్ ప్రజలు మా పట్ల చూపించిన ఆదరణ అది మొన్నటి ఫలితాల రూపంలో కూడా ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్లో ఏం అనుమానం లేదు, తప్పకుండా ఆ సీటు మేము గెలవబోతున్నాం. మీ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎన్ని చేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా మీకు ఓటమి తప్ప ఇంకోటి దక్కదనేది గుర్తించుకుంటే మంచిది. లాస్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అసలు మామూలు మెజార్టీ కాదు,
మొత్తం జడ్పీ స్థానాలు మొత్తం బీఆర్ఎస్ పార్టీకే వచ్చినాయి. మెజారిటీ గతంలో ఎప్పుడు లేనంత స్థానిక సంస్థలలో మెజారిటీ సాధించింది. ఈసారి ఎట్లా ఉంటుందని మీరు ఆశిస్తున్నారు? తప్పకుండా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు సాధించిన ఫలితాల్లో సగం సాధిస్తే వీళ్ళు మొనగాళ్ళు గొప్ప. అది కూడా జరగదు వాళ్ళతోని. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఏ ఎన్నికలు పెట్టుకొని ఊళ్ళలోకి వస్తే అప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే ధైర్యం లేక బీఆర్ఎస్ అడ్డుకుంటుందనో, ఇంకో పార్టీ అడ్డుకుంటుందనో, లేకపోతే కోర్టు ఏం చెప్పట్లేదో, లేకపోతే గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం తెలపలేదనే వంకలు పెట్టుకొని మీరు వాయిదా వేస్తున్నారు తప్ప మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే ధైర్యం కానీ ఎన్నికలకు పోయే దమ్ము కానీ లేకనే ఇవన్నీ దాటవేసే ధోరణిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది. మేడం, ఇప్పుడు మీరు గిరిజన నాయకురాలు, మీతో పాటు తిరిగిన తెల్ల వెంకట్రావు, మీరు ఆయన కోసం చాలా కష్టపడ్డారు, మేము కూడా దగ్గరుండి చూసాము. ఈరోజు గిరిజనులు ఎస్టీలు కారు అని తెల్ల వెంకట్రావు, ఒక స్వయం బాపురావు, ఒక కొత్త ఏది లంబాడీలు, సుగాలీలు, బంజారాలు, వీళ్ళు అసలు ఎస్టీలు గారు అనే ఒక వాదన తీసుకొస్తున్నారు. ఇది ఎందుకు ఈ వాదన? మీతో ఇంత కలిసి తిరిగిన వాళ్ళు ఈరోజు ఇట్లాంటి వాదన ఎందుకు పట్టుకొస్తున్నారు? రెండు విషయాలు ఇక్కడ. అది రెండు విషయాలు. ఒకటేమో స్వయం బాబురావు గారు మొదటి నుంచి అక్కడ ఆయనకు లంబాడి ఓట్లు లేవు కాబట్టి ఆ జాతిలో నాయకుడు కావాలని, ఒక కృష్ణయ్య గారు, ఆర్ కృష్ణయ్య గారు లాగో, మందకృష్ణ మాదిగ లాగో కోయ బిడ్డకు నేను నాయకుడిని అనిపించుకోవాలని ఆయన తాపత్రయం. ఆయన బీజేపీలో ఉన్నప్పుడు అదే చేసిండు, ఇవాళ కాంగ్రెస్లో ఉన్నప్పుడు అదే చేస్తున్నాడు. దానికి తోడు వెంకట్రావు గారు అయినరు. అక్కడ కూడా లంబాడి ఓట్లు లేవు. అయితే రెండు విషయాలు, లంబాడీలను ఎస్టీ జాబితాలో తీసేయండి, జాబితా నుంచి తీసేయమని వాళ్ళు ఏదైతే ఒక వాదన డిమాండ్ ఏదైతే చేస్తున్నారో అది లంబాడీలుగా మేము సాధించుకుంది కాదు. దేశవ్యాప్తంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అసలు ఈ ప్రత్యేకమైన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆహార వ్యవహారాలు, ఆచార వ్యవహారాలు ఎవరెవరికి ఉన్నాయి వాళ్ళని ఏం చేయాలని రాజ్యాంగం రచించేటప్పుడే ఇది దేశవ్యాప్తంగా జరిగిన చర్చ, దేశవ్యాప్తంగా గుర్తింపునిచ్చిన చర్చ. అయితే ఈ తెలంగాణకు వచ్చేసరికి దురదృష్టం ఏంటి అంటే అందరికి స్వాతంత్రం వచ్చిన దానికంటే మనకు ఆలస్యంగా వచ్చింది. మనం అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం కింద సంస్థానంలో ఉన్నాం. ముందు ఆంధ్రప్రదేశ్లో వచ్చింది కాబట్టి ఇక్కడ లంబాడి, ఎరకల, యానాది, సుగాలి ఇట్లా అనేక జాతులను ఎస్టీ జాబితాలో చేర్చిండ్రు. ఇక్కడేమో సరి అయిన ఆధారాలు వాళ్ళకి పంపలేదు. కానీ ఎప్పుడో 1931లో నిజాం సెన్సెస్ చేయిస్తే కూడా అక్కడ లంబాడి అని మెన్షన్ చేశారు. కానీ సరి అయిన ఆధారాలు ఇవ్వక, లేకపోతే అప్పటికే ఇక్కడి నుంచి ఎక్కువ మంది లంబాడి గిరిజన బిడ్డలు విద్యావంతులు కావడం కానీ తెలుసుకోలేకపోవడంతో అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్లకు 56లో ఎస్టీ జాబితాలో చేరిస్తే తెలంగాణ వాళ్ళ సరి అయిన ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం సరి అయిన ఆధారాలు చూపించక వాళ్ళకి నష్టం చేసింది. తర్వాత జరిగిన పోరాటం, మా పోరాట ఫలితమే ఆ రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదు. కేంద్ర ప్రభుత్వం, అప్పుడున్న జాతీయ నాయకత్వం అంతా దేశవ్యాప్తంగా అనేక మంది, అయితే మా లంబాడి ఎక్కడ కూడా లంబాడి అన్నారు, ఒక బంజారా అనే రకరకాల పేర్లు, ఎక్కడ ఏ వృత్తి చేసుకుంటే ఆ పేర్లు వచ్చినాయి వాళ్ళకి. ఇక్కడ లంబాడి అని వచ్చింది. అయితే ఇక్కడ నష్టం జరిగిందని గుర్తించి 76లో ఒక కొత్త చట్టాన్ని, అంటే ఒకే రాష్ట్రంలో ఉండే ఒకే జాతి బిడ్డలు, ఇప్పుడు మా పిల్లల్ని ఆంధ్రప్రదేశ్ ఇస్తాం, ఆంధ్రప్రదేశ్ పిల్లల్ని మేం చేసుకుంటాం, ఒకే భాష మాట్లాడతాం, ఒకే సంస్కృతి, ఒకటే సాంప్రదాయం, ఒకటే జీవన విధానం, ఇవన్నీ చూసిన తర్వాత ఇది తప్పు జరిగింది అని చెప్పి మళ్ళీ ఒకటే రాష్ట్రం కాబట్టి మళ్ళీ అందులో భాగమని అడగకుండా ఒక ఏరియా రిస్ట్రిక్షన్ తీసేసి మమ్మల్ని కూడా ఎస్టీ, అంటే అప్పటికే మేము 20 ఏళ్ళు నష్టపోయారు. 76లో 2.5% గిరిజనులు ఉన్నారు అని చెప్పి ఇచ్చారు. అప్పటికే 2.5% ఉంటే మమ్మల్ని కలిపినాక 4% ఇచ్చారు. అంటే మేము కలిస్తేనే వాళ్ళు 4 అయ్యారు. తర్వాత 86లో ఎన్టీ రామారావు గారు మళ్ళీ నెక్స్ట్ వచ్చిన సెన్సెస్లో అప్పుడే 20 ఏళ్ళు నష్టపోయినరు, ఇంకెక్కువ ఉన్నారు, వీళ్ళకి ఇంకా పెంచుకోవాలని చెప్పి
ఆయన చాలా గొప్పగా ఆలోచించారు. 6% పెంచడమే కాదు, ఇన్నేళ్ళు రిజర్వేషన్ లేదు కాబట్టి విద్యలో వెనుకబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఏ ఉద్యోగానికి అర్హులో దానికి తగిన విద్యార్హత లేకుండా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని తర్వాత స్టెబిలైజ్ వాళ్ళను చదువుకునే అవకాశం ఇచ్చారు. 10th క్లాస్ వాళ్ళకు టీచర్ ఉద్యోగం ఇచ్చారు. అలా ఆయన అనేక అలా అందులో ఆదివాసులు వెనకబడిపోతున్నారని జీవో 3ని తీసుకొచ్చారు, అక్కడ వాళ్ళే పని చేయాలని. ఆ క్రమంలో మాకు రిజర్వేషన్ వచ్చింది. అది పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ అయింది. ఆ అమెండ్మెంట్ అయిన తర్వాత దాని రాష్ట్రపతి ఆమోదంతో మాత్రమే అయింది. ఇదే కేసుని ఇదే స్వయం బాబురావు వీళ్ళు 2018లో వేస్తే 2022లో హైకోర్టు దాన్ని డిస్మిస్ చేసింది. రిజర్వేషన్ ఒక షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు అంటే ఇది రాజ్యాంగంలోని షెడ్యూల్. అవును మేడం. అప్పుడు అక్కడ ఏదైనా చేర్పులు మార్పులు రావాలన్నా, కొత్తగా ఎవరినైనా చేర్చాలన్నా, అక్కడి నుంచి కొత్తగా ఎవరినైనా తీసేయాలన్నా అక్కడ మాత్రమే దాని పరిధి తప్ప మా పరిధి కాదు అని హైకోర్టు కొట్టేసింది. అప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయిరు, అదే కేసు మీద పోయిరు వాళ్ళు. ఇవాళ సుప్రీంకోర్టు కూడా కొట్టేస్తుంది, ఇందులో అనుమానం లేదు. కానీ ఈ జాతి మధ్య వైర్యం, ఒక వర్గీకరణ తీసుకురావాలన్న ఒక ఇబ్బంది, చిచ్చు పెట్టాలనే ప్రయత్నం. మేము కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయినాం. నేను స్వయంగా మొన్న పోయినా. నేను 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా చేశాను. అప్పుడు ఈ రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అయితే కేసీఆర్ గారు అంటే ఈ 10 ఏళ్ళు గిరిజన బిడ్డలకు, గిరిజన జాతికి ఒక సువర్ణ యుగం అని చెప్పొచ్చు, స్వర్ణయుగం అని చెప్పొచ్చు 10 ఏళ్ళు. కారణం ఏంటి అంటే అనేక ఏళ్ళు ఈ రిజర్వేషన్ స్వర్గీయ ఎన్టీఆర్ 86లో పెంచితే 2022 వరకు మళ్ళీ ఎవరు సమీక్షించలేదు. అప్పటికే 2011 సెన్సెస్ ప్రకారమే మేము 9.08 ఉన్నారు. అయితే అనేక ఏళ్ల పోరాటం, కేసీఆర్ గారు దీన్ని 10% పెంచిండ్రు. అనేక ఏళ్ల పోరాటం, తండాల గ్రామ పంచాయతీ, గూడాల గ్రామ పంచాయతీని మాకు నిజం చేశారు. 2006లో పోడు హక్కుల చట్టం వస్తే 2014 వరకు వీళ్ళు కేవలం 3 లక్షల ఎకరాలు ఇస్తే మేము 4,09,000 ఎకరాలు ఇచ్చాం. ఇక చాలా చేశాం. అయితే మొన్న కూడా మేము కాంగ్రెస్ పార్టీకి పోయి 2022లో హైకోర్టులో కొట్టేయటానికి ఆ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆధారాలతోని దాన్ని బేస్ చేసుకొని కొట్టేశారు వాళ్ళు. కాబట్టి అదే వాదన మీరు సుప్రీంకోర్టుకి ఇవ్వండి అని మీరు అడిగారు, మేము అడిగాం. అలాగే మేము కూడా ఇక్కడ మాట్లాడము, వాళ్ళు కూడా మాట్లాడకుండా కట్టడి చేయండి. వాళ్ళే సుప్రీంకోర్టు అది అక్కడే చేసుకుందాం. సుప్రీంకోర్టు తలుపులు తట్టింది ఎవరు? ఈ బాబురావు. 2 విషయాలు చెప్పాం. ఇది బాబురావు వెంకట్రావు సొంత నిర్ణయమా, కాంగ్రెస్ పార్టీ నిర్ణయమా? ఏదో ఒకటి తేల్చండి. వాళ్ళ సొంత నిర్ణయం అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళని తీసేయండి, బహిష్కరించండి. ఓకే. లేదు మీరు నిర్ణయం కానప్పుడు మీరు వాళ్లకు మీరే సుప్రీంకోర్టుకు పోయినరు. సుప్రీంకోర్టు మీద గౌరవం ఉంచి నిర్ణయం కోసం ఎదురు చూడాల్సింది ఎవరు? వాళ్ళు. అది చేయకుండా మళ్ళీ బయట తిరుగుతున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, ఇది సరి అయింది కాదు అని మా ఆత్మగౌరవం కోసం కూడా మేము ఒక మీటింగ్ పెట్టుకున్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రముఖులు వ్యతిరేకించిండ్రు, రావద్దని కట్టడి కూడా చేసిండ్రు. నేను మీ ద్వారా ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉండే గిరిజన బిడ్డలని, లంబాడి బిడ్డలని అడుగుతున్నాను. మరి మేము చెప్పినామని ఒకవైపు చెప్పుకుంటూ ఇవాళ వద్దనే వాళ్ళను కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ఇది డబుల్ మైండ్తోని. మీరు 2 నాలుకల ధోరణి అవసరం లేదు. మీరు ఎవరి పక్షానో కరెక్ట్గా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైఖరి ఏందో చెప్పండి. మీరు కేంద్రానికి, సుప్రీంకోర్టుకి ఏం రాస్తున్నారో చెప్పండి అని డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం తరపుగా చేస్తున్నారా, ఇది వాళ్ళ వ్యక్తుల తరపుగా చేస్తున్నారా? అవును. కాబట్టి దీనివల్ల కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది కాబట్టి, కానీ లంబాడి జాతి నష్టపోదు. కాకపోతే మాకున్న బాధ, ఆందోళన ఏంటి అని అంటే ఇవాళ 10% అందరం కలిసి ఉంటే ఉన్నాం. రేపు విడిపోతే తగ్గిపోతుంది. వాళ్ళు 3% వస్తారు. మళ్ళీ మేము 7%గా వెళ్ళిపోతారు. అప్పుడు మీకు ఈ 10% ఎట్లా అమలు అవుతుంది? అదొక లాజిక్. నీకేం కావాలో కొట్లాడు. కేసీఆర్ గారు అన్నారు ఈ గ్యాప్ పూడాలి అని అంటే ఏం చేయాలో చేయండి అని అంటే, కొంతమంది అర్హత సాధించకుండా వచ్చే ఉద్యోగాల్లో కానీ, విద్యలో కానీ, లేకుంటే వాళ్లకు సబ్ కేటగిరీ మేము ఇంటర్నల్గా చేసి వాళ్లకు 30% ఫిల్ అవ్వటానికి వాళ్ళకు అవకాశం ఇచ్చి అలా చేసాం, న్యాయం చేసాం.
ఇవాళ మీకు అది చేతగాక వాళ్ళని ఎట్లా నచ్చజెప్పాలి, ఏ విధంగా వాళ్ళకి న్యాయం చేస్తామనేది చెప్పే చేతగాక మీరు లంబాడీల మీద పడి ఏడవటానికి. మీరు సీతక్క మీ క్యాబినెట్లో మంత్రి, తను జంతర్ మంతర్ దగ్గర పోయి ఆదివాసీల పక్షాన మాట్లాడింది. ఏం మాట్లాడింది? లంబాడీలు హెలికాప్టర్లు అయితే మేము ఎడ్ల బండ్లమని మాట్లాడింది. అంటే అది మా తప్ప? మేము కష్టం చేసుకుంటాం, నిజాయితీగా ఉంటాం, పోరాటం ఉన్న ఎకరమో అరెకరమో దున్నుకొని బతుకుతాం. అది కూడా మీరు ఓరకపోతే ఇంకెవరిని ఓరుస్తారు? నువ్వు రాష్ట్రానికి, నువ్వు అందరికి ప్రతినిధివి. నువ్వు మాట్లాడాల్సిన మాట కాదు, సీతక్క మాట్లాడాల్సిన మాట అసలే కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. ఎందుకంటే నువ్వు అందరికి ప్రతినిధివి, నువ్వే క్యాబినెట్లో ఉన్నావు. రేవంత్ రెడ్డి గారిని ఆమె ఆదివాసీ గిరిజన నాయకురాలుగా ఉండడం వల్లనే ఆమె ప్రోద్బలంతో ఇదంతా జరిగిందని ఏమన్నా అట్లాంటిది లంబాడీలో అలాంటి లేదు. నేను ఇంకా చాలా తీవ్రంగా చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు సీతక్క ఆడిస్తున్న నాటకం లంబాడి బిడ్డల ఆత్మగౌరవాన్ని వాళ్ళు దెబ్బతీస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు లగచెర్ల ఘటన తర్వాత లంబాడీల మీద పెద్ద ఎత్తున మనసులో కోపం పగబెట్టుకొని లంబాడీలను చెప్పు చేతల్లో పెట్టుకోవాలి, వీళ్ళను భయభ్రాంతులు చేయాలి, మీ పీక నా చేతిలో ఉందని చేయాలనేది రేవంత్ రెడ్డి గారి కుట్ర. ఆయన ఏమనుకున్నాడు? లగచెర్ల మండలం ఆయన కాన్స్టిట్యున్సీలో ఉంది, కొడంగల్లో ఉంది. అక్కడ లంబాడి బిడ్డలు ఎప్పుడు భూమి పుత్రులు. వాళ్ళను వాళ్ళ నుంచి దాన్ని దూరం చేయాలని ప్రయత్నం చేస్తే అక్కడ ఎవరి ప్రోద్బలం లేదు. వాళ్ళు స్వచ్ఛందంగా తిరుగుబాటు చేస్తే బీఆర్ఎస్ పార్టీగా మేము వాళ్ళని తీసుకొచ్చి మద్దతు ఇచ్చాం. వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అప్పటి నుంచి ఆయన మనసులో ఉంది. అంతకుముందు ఆయన ఏం మాట్లాడిండు? 50-60 నియోజకవర్గాల్లో లంబాడి ఓట్లే గెలుపు ఓటములు నిర్ధారిస్తాయి, నాకు ఈసారి వేసిందని చెప్పిండు. కానీ ఈ దెబ్బ ఎప్పుడు పడ్డదో అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు లంబాడీలను భయపెట్టాలి, లేకపోతే వాళ్ళని ఎప్పటికప్పుడు నా చెప్పు చేతిలో పెట్టుకోవాలి, ఎప్పుడు మా రిజర్వేషన్ తీసేస్తాడో అని ఒక అభద్రతా భావానికి గురి చేయాలనే ఒక కుట్ర కోణం నుంచి సీతక్క ఇవాళ నేను అడుగుతున్న సూటిగా ఈ ఛానల్ ద్వారా, స్వయం బాబురావు ఓడిపోయి ఎంపీగా ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉన్నాడు. వెంకట్రావును బీఆర్ఎస్ పార్టీ గెలిపించింది. ఒక డాక్టర్ ₹1 అడ్వకేట్ ఫీజు ఎట్లా కట్టిండండి వీళ్ళు? సీతక్కి ఇవ్వకపోతే, రేవంత్ రెడ్డి ఇవ్వకపోతే ఎవరు ఇచ్చిను? ఇవాళ పెద్ద పెద్ద సమావేశాలు వెళ్ళి పెట్టి లంబాడి వాళ్ళను ప్రోవోక్ చేసే విధంగా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బాబురావు వచ్చి మాట్లాడిందంటే దీని వెనక ఎవరు ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. నేను మీ ద్వారా లంబాడి బిడ్డలకు కూడా చెప్తా ఉన్నాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇన్ని చేసినా, రేవంత్ రెడ్డి గారు తలకాయ కిందికి కాళ్ళు పైకి చేసుకొని నిలబడ్డా మా రిజర్వేషన్ని తీసేయలేవు. నువ్వు కాదు, నీ జేజేమా, నీ బాబు ఎవరు తీసేయలేరు రేవంత్ రెడ్డి గారు. ఇది గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం. రెండోది, జాతిలో పుట్టిన బిడ్డలు రాజకీయాలు చేసుకుందాం. ఏ పార్టీ అవకాశం ఇస్తే మన కష్టం, మన నిజాయితీ మనల్ని ఆ నాయకులుగా చేసుకుంటారు కావచ్చు. కానీ మీరెందుకు లంబాడి జాతి ద్రోహులుగా మిగిలిపోతారు? ఎందుకు వద్దంటున్నారు? ఎవరు కావాలంటారు? మరి రేపు లంబాడి జాతి బిడ్డలకు ఏదైనా నష్టం జరిగితే ఇవాళున్న బలరాం నాయక్, ఇవాళున్న రామచంద్ర నాయక్, లేకపోతే ఇవాళున్న సోకాళ్ళు కొంతమంది లంబాడి నాయకులు మీరు బాధ్యత వహిస్తారా అని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు మేడం, ద్రోహులుగా ఎందుకు మారుతున్నారని. యాక్చువల్గా మీరు చెప్పిన మాటల్లో బీఆర్ఎస్ వచ్చిన తర్వాత లంబాడీలకు, గిరిజనులకు చాలా చేసింది. పోడు భూములు కానీ, రిజర్వేషన్ పెంపు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఈరోజు గిరిజనులు ఓట్లు వేయలేదు. అసలు ఎందుకు ఇంత చేసినాక గిరిజనులు ఎందుకు పార్టీకి దూరం? గిరిజనులు ఒక్కళ్ళే కాదు, చాలామంది వేయలేదు. అంటే ఎవరికైనా పెడతామంటే ఆశ, కొడతామంటే భయం. మా జాతి బిడ్డలు కూడా అందరూ ఒకసారి మార్పు అని అంటే వాళ్ళ జీవితాలు, ఎందుకంటే కేసీఆర్ గారు ఇచ్చే అన్నీ వస్తున్నాయి, దీంతోపాటు ఆయన కూడా ఇంకా చాలా ఇస్తా అంటున్నాడు కాబట్టి అవన్నీ వస్తాయని ఆశపడ్డారు. చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే రకరకాల కారణాలు, 2 లక్షల రుణమాఫీ అంటే అందరికి అవుతుందంటే అందరు తీసుకున్నారు. ప్రతి సంవత్సరం 2 లక్షల మందికి జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తామంటే అప్పుడు గ్రూప్ 1 పరీక్షలు రద్దు కావడం, దాంతో ప్రతి ఒక్కళ్ళు మేము గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యేవాళ్ళం అని వాళ్ళు ప్రచారం చేయటం, లేకపోతే ఇక మహాలక్ష్మిలో అన్నీ ఇస్తామని అంటే అందరూ నమ్మినట్టే గిరిజనులు కూడా నమ్మారు. ఇంత తీవ్రమైన నష్టం వస్తుందని వాళ్ళు ఊహించలేదు, ఈ ప్రమాదాన్ని ఊహించలేదు. కాబట్టి వాళ్ళని చాలామంది చేస్తున్నప్పుడు ఇవాళ ఎమ్మెల్యేలకు గెలిచి కేసీఆర్ గారు బీఫామ్లు ఇచ్చి పెద్ద పెద్ద నాయకులను చేస్తే
పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు లక్ష్మీపుత్రుడు అని కేసీఆర్ గారు నెత్తిన పెట్టుకుంటే ఆయన మొదటి వ్యవసాయ శాఖ మంత్రి స్పీకరు డిప్యూటీ ఎంపీగా చేసిన కడియం శ్రీహరి గారిని డిప్యూటీ సీఎం చేస్తే ఆయన కూడా మారిందంటే చిన్న కులాల నుంచి చిన్న కుటుంబాల నుంచి వాళ్ళ స్థాయి చాలా చిన్నది పాపం, ఆలోచన చిన్నది కాబట్టి తప్పు చేసుకోలేక చేశారు. ఇప్పుడు గ్రహిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా మేడం, బీఆర్ఎస్ చేసింది, బీఆర్ఎస్కు వీళ్ళు ఓట్లు వేయలేదు, ఇప్పుడు వీళ్ళకి నష్టం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఏంది బంజారాల తరపున లంబాడీల తరపున బీఆర్ఎస్ పెద్ద పోట్లాడడం లేదు, వాళ్ళే పోరాడుతున్నారు, ఇంకా కూడా పార్టీ ఒక స్టాండ్ తీసుకోలేదు అనేది కూడా ఒక వాదన వినిపిస్తుంది. ఏంది ఈ వర్గీకరణకు మేము వ్యతిరేకం, ఎస్టీల నుంచి తొలగించడానికి మేము వ్యతిరేకము అనే స్టాండ్ తీసుకోవట్లేదు, వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు అన్న వాదన వినిపిస్తుంది. లేదు, ఇప్పుడు నేను సత్యవతి రాత్రులు అంటే బీఆర్ఎస్ పార్టీ. మొన్న మీటింగ్ కూడా కవిత లంబాడీల ఆత్మగౌరవ సభ జరిగింది తప్ప బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకున్నట్టు అది జరగలేదు అనే ఒక పోర్ట్రేట్ జరగలేదు అనేది వినిపిస్తుంది. అంటే ఎంతసేపు మనం వండి వార్చి ముద్ద కలిపి నోట్లో పెట్టడం కాదు, తనకున్న హక్కులేంది, లంబాడీలకున్న హక్కులేంది, అవి ఏ విధంగా ఆ హక్కులు మనకు వచ్చాయి, వాటిని మనం ఎట్లా కాపాడుకోవాలనేది వాళ్ళలో కూడా స్వయంగా రావాలనేది మా ఆలోచన. అలాగే మేము మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కలిసినప్పుడు చెప్పింది ఆయన, మీరు ఇవాళ కొట్లాడే లంబాడీ సోదరుల పక్షాన మీరు పోరాడండి, లంబాడీ బిడ్డలుగా ఉన్నారు కాబట్టి మీరు మంత్రులు అయినరు, ఎంపీలు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, కాబట్టి మీరు తప్పకుండా వాళ్ళకి అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి వాళ్ళతో కలిసి పోరాడండి అని చెప్పారు. అంటే మేము ఉన్నాము అంటే బీఆర్ఎస్ ఉన్నట్టే. రేపు మీ ఎజెండా ఇది కాబోతుందా మేడం? రేపు ఎలక్షన్ ఎజెండా ఏంటంటే లంబాడీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ను ఓడించండి, వర్గీకరణకు వ్యతిరేకంగా. ఇప్పటి వరకు మేము జాతిగానే మీరు అన్నట్టు లంబాడీ జాతి, గోండ్ జాతి అనే లంబాడీ జాతిలో కూడా లంబాడీలో ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులు భయపడి వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయని చెప్పి మాకు సహకరించట్లేరు. కానీ ఈ లంబాడీ జాతి బిడ్డలే వాళ్ళ ఉద్యోగాలు కూడా ఊడగొడతారు, అది వాళ్ళు గుర్తిస్తే మంచిది. కానీ మేము ఇవాళ మేము చేసే పోరాటం ఆదివాసీలకు వ్యతిరేకం కాదు, వాళ్ళు గుర్తించాలి. అది మనం అందరం కలిసి ఉంటేనే ఈ హక్కు వచ్చింది మనకు. పంచుకునే తినే క్రమంలో మేము వెనకబడ్డాము అని అంటే సీతక్క అంటుంది, ఎందుకు తను 15 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉంది, ఎంతమంది కోయళ్లను బాగు చేసింది, ఇప్పుడు ఎంతమంది కోయ బిడ్డలను కోటీశ్వరరాలని చేసింది. మరి అంటే ఇప్పుడు ఆమె అంటుంది, సమ్మక్క సారలమ్మ మా గద్దెలని ఇప్పటివరకు వీళ్ళెవరు గిరిజన మంత్రులు అయ్యారు, గిరిజనులు పెద్ద పెద్ద నాయకులు అయ్యారు, కానీ దీన్ని ఎవరు బాగు చేయలేదు, మేము ఇప్పుడు బాగు చేసుకుంటున్నాము, కొత్తగా డిజైన్లు చేస్తున్నాము, శాశ్వతంగా నిలిచిపోయేటట్టు చేస్తున్నాము అంటున్నారు. గిరిజన జాతరను అసలు అది ఆదివాసుల జాతర కాకుండా మాట్లాడడానికి అర్థం పర్థం ఉండాలి. నిన్న కూడా రివ్యూ అని పెట్టిండు, ఏం రివ్యూ చేసిండండి, ఎవరెవరు ఎప్పుడు ఎంత నిధులు ఇచ్చిండో రివ్యూ చేసినా. ఆ సీడీ ఆ బటన్ ఒత్తడం మేడారం పోయి ఒత్తాలా? నువ్వు ఇచ్చే 1,50,00,000కు 150 కోట్లకు నువ్వే 10 కోట్లు ఖర్చు. ప్రభుత్వ పైసలతోని జనాల్ని తీసుకొచ్చిండ్రు, హెలికాప్టర్ వేసుకొని ఇంతమంది మార్బాలం పోయినరు. ఈ సీతక్క మర్చిపో, కేసీఆర్ వచ్చిన మొదటి ప్రభుత్వంలోనే 150 కోట్లు ఇచ్చిండు అక్కడ. ఇవాళ వచ్చే 1 కోటి మందికి మేము ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా జాతర నిర్వహణ చేయలేదా? అంటే సమ్మక్క సారాలమ్మ తల్లిని మేము గౌరవించుకోలేదా, మేము పూజించలేదా? ఎప్పుడు కూడా అక్కడ ఆ పర్యావరణాన్ని కాపాడాలి, ప్రకృతిని పూజించాలి, వాళ్ళ సాంప్రదాయాల్ని కూడా వాళ్ళు ఏం చెప్తే అదే చేసాం. నువ్వేదో రాతి కట్టంగానే అమ్మవారు అందరికీ ఇచ్చేస్తుందని కాదు. అమ్మవారు వేల సంవత్సరాలు ఆ చరిత్ర, 100 సంవత్సరాల చరిత్ర, 100 సంవత్సరాలుగా అమ్మవార్లు అక్కడ పూజించబడుతున్నారు, ఇలవెల్పుగా మారినరు, అందరు చేస్తున్నారు. ఇవాళ సీతక్క గారు రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి 150 కోట్లతోని రాతి కట్టడాలు కట్టిస్తేనే అక్కడ మేడారం వచ్చినట్టు సమ్మక్క ఈమె పుట్టక ముందే వచ్చింది అది. కానీ ఈమె ఓన్ చేసుకుంటుంది ఇప్పుడు దాన్ని, తనకు పార్టీకి అనుకూలంగా మార్చుకునే కార్యక్రమం జరుగుతుంది. దీన్ని ఒక ఆదివాసీల జాతర, ఇది గిరిజన జాతర. అది మీరు కూడా నాతో పనిచేసిరు. నేను ఒకటే, కేసీఆర్ గారు డే 1 నుంచి వారే స్వయంగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రం నుంచి ఈ పండుగను, మేడారం జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేశారు. ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కోరడం జరిగింది. వాళ్ళు ఇయ్యకుండా మనం వెనకాడవద్దు అని చెప్పి ప్రతి జాతరకు 100-150 కోట్లు ఇచ్చి బ్రహ్మాండంగా బాగు చేసుకున్నాం. తను అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా
ఆమెను కూడా పిలిచి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, మనం ఎక్కువ కల్పించుకోకుండానే వాళ్ళకే గౌరవించాం. అవన్నీ మర్చిపోయి ఇవాళే అమ్మవార్లు వెలిసినట్టు తనే పూజ చేసి తనే ఆ వెలుగులోకి తీసుకొస్తున్నట్టు మాట్లాడితే ఇక నవ్విపోదురు నాకేంటి సిగ్గన్నట్టు ఉంది తప్ప అంతకంటే గొప్పగా ఏం లేదు. తప్పకుండా మా అందరికీ అమ్మవారు ఇలవెల్పు, మేమందరం గొప్పగా పూజించుకున్నాం. అక్కడ సంస్కృతిని కాపాడినాం, సాంప్రదాయాల్ని కాపాడినాం. కోట్లాదిగా వచ్చే భక్తులందరికీ ఎలాంటి ఇబ్బంది జరగకుండా వసతులు ఏర్పాటు చేసినాం. వాళ్ళు తిరిగి ఎంత మనసు నిండా భక్తితో వస్తారో అంతే తిరిగి వాళ్ళ సొంత ఊళ్ళకు చేర్చే ఏర్పాట్లు అన్నీ చేసాం. ఇవాళ తనొక్కతే చేస్తున్నట్టు దానికి షో పుటప్ చేస్తే ఇక అంతకంటే చేటి ఇంకోటి ఉండదు. నిన్న మీరు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా చూసి ఉంటారు. రాచరిక పాలన నశించాలి అని నేను ఇక్కడ పాదయాత్ర చేశాను, ఆ సమ్మక్క సారలమ్మ మమ్మల్ని ఆశీర్వదించింది, రాచరిక పాలన పోయింది, ప్రజాపాలన వచ్చిందని కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో పాలనే లేనట్టు రేవంత్ రెడ్డి ఒక్కడే ముఖ్యమంత్రి అయినట్టు మాట్లాడితే ఎట్లా? కేసీఆర్ తెచ్చిన తెలంగాణ, కేసీఆర్ చేసిన పోరాటం, కేసీఆర్ సాధించిన తెలంగాణ, 10 ఏళ్ళు బ్రహ్మాండంగా పాలించిన కేసీఆర్ గారు, ఆయన భిక్ష నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అంటే తెలంగాణ సాధించిన కేసీఆర్ గారిని రోజు తలుచుకోవాలి, తిట్టడం కాదు. అసలు నీకే ఫ్యూడల్ బుద్ధులు ఉన్నాయి. నువ్వు ముఖ్యమంత్రిగా ఎవరికి ఏం అవసరం, ఏం చేయడం ద్వారా ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు అని ఆలోచించడం కంటే కేసీఆర్ని తిట్టుడు, బీఆర్ఎస్ని తిట్టుడు తప్ప నీకు ఇంకో విద్య వచ్చా రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా. మేడం, మీరు రేవంత్ రెడ్డి గారితో టీడీపీలో కూడా పనిచేశారు, మీకు చాలా లాంగ్ అసోసియేషన్ ఉన్నది. అప్పుడు రేవంత్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా ఉన్నారని మీరు చెప్పగలరు? అప్పుడు ఇలాగే ఈ ఫ్యూడల్ బుద్ధులు ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చాయా? ఆ రోజు అంటే అధికారం ఇంకా ఎక్కువ మార్చిందేమో అనిపిస్తుంది నాకు. నాతో పాటు మేము ఇద్దరం ఒకేసారి జెడ్పీటీసీలం, మధ్యలో ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు, ఇద్దరం ఒకేసారి ఎమ్మెల్యేలం, 5 ఏళ్ళు తెలుగుదేశంలో కలిసి పనిచేసినాం. ఏ రోజు పార్టీ కష్టం కానీ పార్టీ కార్యకర్తల కష్టం ఆయనకు తెలియదు. ఆయన సొంత ప్రయోజనం, సొంత లాభం, ఏం చేసి ఎవరిని ఎట్లా బ్లాక్మెయిల్ చేయాలని ఉన్న దృష్టి, దాని మీద ఉన్న శ్రద్ధ పార్టీ పట్ల కానీ ప్రజల పట్ల ఆయనకు ఎప్పుడు లేదు. ఆయనే అంటాడు కదా, నేను అందరినీ తొక్కుంటా ముఖ్యమంత్రి అయినా అని. ఇక ఆయన తొక్కే వాళ్ళు వచ్చిన రోజు తప్పకుండా ఆయన కూడా సమాధానం చెప్తాడు, అది వేరు. కానీ నేననేది బుద్ధులని, ఫ్యూడల్ బుద్ధులని మీ దగ్గర ఉన్నాయి, కానీ బయట వాళ్ళ మీద కేసీఆర్ గారిని చూసిన వాళ్ళు ఎవరు, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అన్నం తినాలని ఆశిస్తాడు ఆయన. ఆయన 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 నిజంగా ఒక పెద్ద కుటుంబంలో పుట్టిన పేదవాడి కష్టాలు తెలిసినవాడుగా ఇవాళ అందరి పేదవాళ్ళ గుండెలో కేసీఆర్ ఉన్నాడు. నువ్వు ఫ్యూడల్ అని నువ్వు 10 సార్లు చెప్పి 100 సార్లు చెప్పినా నువ్వు ఫ్యూడల్ అవుతావు తప్ప కేసీఆర్ ఎప్పుడు కాలేడు. ఇప్పుడు మీరు మోసం అన్నారు కదా మేడం, ఆ ఓటుకు నోటు కేసులో ఆ రోజు ప్రభుత్వాన్ని అస్థిరపరిచి తెలంగాణని కూడా ఉనికికి ప్రమాదం తెచ్చే పరిస్థితిలో రేవంత్ రెడ్డి పనిచేశారు అని కేసీఆర్ గారే డైరెక్ట్ చెప్పడం జరిగింది. అవును, అది రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టారు. నిన్న మత్తయ్య ఒక లేఖ రాశారు. అవును, ఏంది ఇందులో రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇందులో చంద్రబాబు నాయుడు గారు కూడా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని. సో ఇది పోయి మళ్ళీ కేసీఆర్ గారి దగ్గరికి ఏమన్నా వచ్చే ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అట్లాంటిది ఏమన్నా ప్రమాదం ఉందా ముగ్గురు సీఎంలకు? ఇప్పుడు ఒకటి ఆది గారు, ఒక రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అంటే మోసం చేయాలి అంటే ఎప్పుడు ఆయన ఒక ఏజెంట్గా పనిచేయడం, ఒక నాయకుడిగా కంటే ఏజెంట్గా పనిచేయడం అనే దాని మీద ఆయనకు బాగా శ్రద్ధ ఉంటుంది అనుకుంటాను నేను. ఇప్పుడు కూడా మనం చూసాం, మొన్న సభలో వాళ్ళ మిత్రపక్షం వాళ్ళకు దగ్గర ఉన్న అసనుద్దీన్ ఓవైసీ గారు కూడా అన్నారు, మేడిగడ్డ కూలిపోయిందన్నావు, కుంగిపోయిందన్నావు, కూలిపోయిందన్నావు, మరి ఎందుకు 20 నెలలు అయింది, దాన్ని ఎందుకు రిపేర్ చేయవు? ఒక కంపోనెంటే కాదు కదా, 93,000 కోట్ల రూపాయలు చెల్లించిందంటే దాని హిస్టరీ, చరిత్ర, అదొక చరిత్ర. తెలంగాణకి ఎంత చరిత్ర ఉందో కాళేశ్వరానికి చరిత్ర ఉన్నది. ఇప్పుడు ఆయన కూడా అడిగిండు కదా, అంటే కేసీఆర్ గారి ఇది లేకుండా, ఉనికి లేకుండా చేయాలి, లేకపోతే కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉంచొద్దని ఎంత అనుకుంటాడో, తద్వారా ఆంధ్రప్రదేశ్ లాభం చేయడం కూడా ఆయన అందులో ఉన్న హిడెన్ ఎజెండా, ఆయన నిగూఢమైన ఇది ఎజెండా మాత్రం ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయటం. అంటారు కదా, నేను ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించలేదు, తప్పుగా మాట్లాడలేదు. కానీ మీ ద్వారా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మా అందరికి గురువు రాజకీయంగా, రేవంత్ రెడ్డి గారికి పెద్ద గురువు. అంటే మేము వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ వచ్చుడే తప్పు,
తెచ్చుడే తప్పు, వద్దన్న అడ్డుకున్న చంద్రబాబు నాయుడే ముద్దు అని ఆయన మాట్లాడిండు కదా. అవును, రైఫిల్ రెడ్డి అనే పేరు కూడా వచ్చింది. అవును, కాబట్టి ఆ గురువు కళ్ళలో ఆనందం చూడటానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రయత్నం. ఇవాళ గోదావరి బనకచెర్ల కట్టాలన్నా, పోలవరంకి నీళ్లు రావాలన్నా ఇక్కడ ప్రాజెక్ట్. అందుకనే కదా మనం పోచంపాడు తర్వాత ఏ ప్రాజెక్టు రాలేదు. ఒక పంట కూడా సరిగ్గా పండుతుందో పండదో నమ్మకం లేని అనుమానాలు ఉన్న రోజుల నుంచి వాళ్ళ కాళేశ్వరం కదా అందరికీ ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇచ్చి ఇంత గొప్పగా తెలంగాణ వ్యవసాయంలో నెంబర్ 1 చేసింది. పంజాబ్ హర్యానాను దాటిపోయే విధంగా ఇవాళ 50-60 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నులకు ఇవాళ తెలంగాణ పోయింది అని అంటే, వరి పంట వచ్చింది అని అంటే అది కేసీఆర్ పుణ్యం కదా. దాని నుంచి కదా నువ్వు ఇది రేవంత్ రెడ్డి గారి హిడెన్ ఎజెండానే కాళేశ్వరంని కూల్చడం ఎంతో, కిందికి నీళ్ళు ఇవ్వడం కూడా అంత ముఖ్యం. సో ఈరోజు ప్రాజెక్టు గేట్లు ఓపెన్ చేసి ఉండడానికి కారణం ఇది ఒక్కటే అంటారు? తప్పకుండా మేడం. ఇప్పుడు మీరు కోడంగల్లో పనిచేశారు గత ఎన్నికల్లో. అవును. కానీ కోడంగల్లో మీరు పనిచేసినప్పుడు అప్పుడు మాట్లాడారు ఏమని అంటే, అసలు కోడంగల్లో రేవంత్ రెడ్డి ఇంత అభివృద్ధి చేయలేదు, ఎక్కడికక్కడ కరువు ఉన్నది అన్నారు. అవును. సో ఇప్పుడు అదే కోడంగల్ రాష్ట్రంలో రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పొచ్చు ఏమన్నా? కొడంగల్ రేవంత్ రెడ్డి గారు రిజైన్ చేసినాక ఎన్నికలు వస్తాయని ఆ రోజు మేము అధికార పార్టీ నుంచి నాయకులుగా మేము అక్కడ గిరిజనులు ఎక్కున్నారని పనిచేసాం. మా ప్రతిపాదనలతోనే కేసీఆర్ గారు దాదాపు 250 కోట్ల రూపాయలు మంజూరులు ఇచ్చారు కోడంగల్కు. ప్రజలు నమ్మారు. రేవంత్ రెడ్డిని ఎంత గెలిపించుకున్నా వేస్ట్, కేసీఆరే కరెక్ట్ అని చెప్పి బెస్ట్ అని ఓట్లేసారు, గెలిపించారు, రేవంత్ రెడ్డిని ఓడించారు. అయితే నేను ఆ రోజు కష్టాలు, కొడంగల్ ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూసిన దానిగా నేను మంత్రి అయితే అక్కడ ఉండే గిరిజనుల కోసం దాదాపు 100 కోట్ల రోడ్లు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు, గురుకుల పాఠశాల, బంజారా భవన్ అవన్నీ ఇచ్చే అవకాశం వచ్చింది నాకు. నేను అనుకుంటా రేవంత్ రెడ్డి గారు అక్కడ గెలిచి చేయని పని నేను అక్కడ నుంచి అనుబంధం పెంచుకున్నందుకు నేను అక్కడ చేశాను. అయితే ఇందాక అన్నట్టు మార్పు అంటే అందరూ మా దగ్గర నేనే ముఖ్యమంత్రి, నేనే పిసిసి ప్రెసిడెంట్ అంటే, ముఖ్యమంత్రి అయితే మాకు ఏదో ఒరిగిపోతుందని ఆశపడి మా బిడ్డలందరూ ఆయనకు ఓట్లు వేశారు. కానీ వాళ్ళ ఆనందం 3 నెలలు కూడా నిలవలేదు. ఏమంటే ఆ లగచెర్ల ఘటన వాళ్ళ మనసును కలిచివేసింది. నేను మీ ద్వారా అంటున్నాను, నిజంగా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కొడంగల్లో పోటీ చేస్తాడా? అసలు పోటీ చేసే ఛాన్స్ ఉందా? ఇప్పుడు అక్కడ గిరిజనులందరూ వ్యతిరేకిస్తారు మొత్తానికి. గిరిజనులే కాదు, మనకే ఇంత ఎసరు పెట్టిండంటే మిగతా వాళ్ళు కూడా ఇది చేస్తారు. అంటే ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి ఎలక్షన్ ఎజెండా మళ్ళీ ఇదే రాబోతుందా మేడం? తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అస్తిత్వమే. అంతే, తప్పకుండా. అర్థమైపోతుంది. ఇవాళ ఓట్లేసిన ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. మా గిరిజన బిడ్డలు కలిస్తే అంటున్నారు, అక్క మేము తప్పు చేసినాము, శీతలా పండుగ అని పోతే, తీజ్ పండుగ అని పోతే ఏదో చెప్పి బాగా మాట్లాడిపోయినావురా, ఎడిపోయినావు, నువ్వు ఎడిపోయినావు, నీ రేవంత్ రెడ్డి ఎడిపోయిందని తండల్లో మమ్మల్ని అడుగుతున్నారక్క, మాకు ముఖం చెల్లట్లేదు అని చెప్తున్నారు అని అంటే, 20 నెలలకే ఈ పరిస్థితి వచ్చిందంటే మనం ఇంకో 2 ఏళ్ల తర్వాత మనం ఈ పరిస్థితిని అంచనా వేయచ్చు. ఇప్పుడు మీరు సేవల పండుగలు గతంలో ఘనంగా నిర్వహించుకున్నారు, ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాయి మేడం సేవాలాల్ పండుగలు? మీకు ఇక్కడ చాలా మీరు గుర్తు చేశారు, మీకు ధన్యవాదాలు. సేవాలాల్ పండుగ ఆయన పుట్టి 280 ఏళ్ళు అయింది, అంటే చనిపోయి కూడా 220-30 ఏళ్ళు అయినాయి. ఈ ఇన్నేళ్లలో ఎవరు గుర్తించలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే మీకు ఒక మార్గదర్శి, మీకు ఒక దేవుడితో సమానమైన సేవాలాల్ని జయంతిని మీరు నిర్వహించుకోండి, ఆ సంస్కృతిని ఆయన మాట్లాడిన మాటలు ముందు భావితరాలకు తీసుకెళ్ళండి అని దాన్ని అధికార పండుగ చేసి 1 కోటి రూపాయలు ఇస్తే మేము 2 కోట్లకు పెంచాము. అదే కాదు, ప్రతి నియోజకవర్గంలో గిరిజనులు ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో సేవాలాల్ బంజారా భవన్లని 2 కోట్లతో ఇచ్చాం. ఇంతెందుకు, బంజారా హిల్స్ హైదరాబాద్ నడిబొడ్డున ఒకప్పుడు మా పేరు మీద ఉండే బంజారా హిల్స్ అంటే లంబాడీలు ఉండేవాళ్ళట, సేవాలాల్ కూడా అక్కడ గొడ్లు మేపేవాడని ఒక చరిత్ర. దాన్ని మళ్ళీ కేసీఆర్ గారు గుర్తు చేసి అక్కడ 1 ఎకరం సేవాలాల్ భవన్కు, అలాగే ఆదివాసీ కొమరం భీం భవన్కు 2 ఎకరాల్లో ఇచ్చి 50 కోట్లతో 2 భవనాలు ఇచ్చి దాన్ని ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఇప్పుడు సీతక్కని నేను మీ ద్వారా సూటిగా ఒకటి అడుగుతున్నా. ఆమె తెలుగుదేశంలో పనిచేసింది, ఇప్పుడు కాంగ్రెస్లో చేస్తుంది. నేను ఆదివాసీ బిడ్డనని నోరు నెత్తిన పెట్టుకొని మాట్లాడుతుంది. మరి జోడేఘాట్ కేసీఆర్ వచ్చే వరకు జోడేఘాట్ని అడిగినోడు లేడు కదండి. కేసీఆర్ గారు కదా 25 కోట్లు పెట్టి జోడేఘాట్ కట్టించి ఆ కుటుంబానికి ఒక జీవనోపాధి ఇచ్చింది.
కొమరం భీం చరిత్రను బయటికి మళ్ళీ బయటికి వెలికి తీసింది. ఇవాళ నువ్వు ఇంద్రవెల్లిపోయి రేవంత్ రెడ్డితో ఇది చేసి అక్కడ వాళ్ళ అమరవీరుల వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి. కాంగ్రెస్ పార్టీ కదండి అక్కడ కాల్పులు జరిపింది. నువ్వు ఎట్లా పూజిస్తావు? సో నువ్వు ఆదివాసులకు నిజంగా ఆదివాసులకు నువ్వు ప్రత్యేకంగా నీ కార్యాచరణ ఏంది? నేను రోజులు వెనక మేము ఎడ్ల బండ్లను ఎడ్ల బండులుగా ఉంచుతావా? ఆ ఎడ్లను కూడా వదిలేసి ఆ బండి కదలకుండా ఉంచుతావా? మేము హెలికాప్టర్ అన్నావు. ఏ లెక్కన మాకెవరైనా అదనంగా తీసుకొచ్చి పెట్టినా? మా కష్టం, మా నిజాయితీ, మా ప్రతిభ, మా అంతే. నువ్వు ఐఏఎస్లు వాళ్ళే ఐపీఎస్లు వాళ్ళే అని అంటే అది కేంద్రం కండక్ట్ చేస్తుందండి ఎగ్జాము. అందులో మంచిగా ర్యాంక్ కొట్టుకుంటే వాడికి వచ్చింది, లంబాడి బిడ్డకు వచ్చింది, నీకు నష్టమైంది? నీకు అక్కడి వరకు రావద్దని రేపు మేడం ఒకవేళ ఏబిసిడి వర్గీకరణ చేయాలి అని అంటే ఒక గిరిజన మీరు నాయకురాలు, పెద్ద నాయకురాలు అయినారు, ఈరోజు ఒక మంత్రిగా ఉన్నారు, దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా లేకపోతే? తీవ్రంగా ఖండిస్తామండి, ఖండిస్తాం. ఏబిసిడీలు చేయాలన్నది అది ఎవరు కోరుకోవట్లేరు. ఓకే, వాళ్ళు కూడా వర్గీకరణ కోరుకోవడం తీసేయమని అడుగుతున్నారు కదా. అంటే తీసేయడం కంటే ఒకవేళ చివరికి వర్గీకరణకే వచ్చింది అని అందరు జాతి మొత్తం తీవ్రంగా ఖండిస్తుంది. నేనేమంటానంటే ఇప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మన కేసీఆర్ గారు ఒక మంచి రూపకల్పన, ఒక గొప్ప స్కీమ్ని రూపకల్పన చేసిండు. హైదరాబాద్ వస్తే చదువుకొని పట్టాలు పట్టుకొని వచ్చిన పట్టాను పట్టుకొని ఉద్యోగాలు ఆఫీసుల చుట్టూ తిరగొద్దు, తనకు ప్రతిభ ఉంటే తను కూడా ఒక వ్యాపారవేత్తగా సిఎంఎస్టీ ఎంటర్ప్రెన్యూర్షిప్ తీసుకొచ్చిండు. అప్పుడు మనం చాలా పెద్ద ఇంటర్నేషనల్ ఐఎస్బి ఎస్బీఐ రెండు కలిపి ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళను ఇది చేసిందండి. అప్పుడు 70 సీట్లు లంబాడి పిల్లలకి, 30 సీట్లు ఆదివాసుల మిగతా కులాలకు కేటాయింపు జరిపాం. లంబాడి బిడ్డలకు 160 సీట్లు 160 మార్కులు వచ్చినా మేము ఇవ్వలే, నీకు 60 మార్కులు రాకుండా ఇచ్చాం. అంటే మేము న్యాయం చేయడానికి ప్రయత్నం చేశాం కదా, నువ్వు అది కూడా అందుకోవాలి కదా. ఇప్పుడు ఈ రోజు పోటీ వెనక మొన్న ఏం చేసిండు కొమరం మన స్వయం బాబురావు వెంకట్రావు భద్రాచలంలో ఒక మీటింగ్, గిరిజన లంబాడి బిడ్డలు ఎవరో ఇద్దరు ఏసీబీ రేడ్స్ అయినాయి, వీళ్ళు అవినీతి పరులని ఇద్దరు ఫోటోలు ప్రదర్శించారు. మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి పోయినప్పుడు అన్నాం, ఈ రాష్ట్రంలో 200-300 మంది ఏసీబీ దొరికిండ్రు, ఇద్దరే లంబాడి బిడ్డలు ఉంటే వాళ్ళ ఫోటోలు పెట్టినావు, ఈ మిగతా 300 మంది ఫోటో ఎందుకు పెట్టలేదండి? అంటే నువ్వు ఎవరికి వ్యతిరేకి, ఎవరికి నష్టం చేస్తున్నావు? అంటే మీ చేతితోటి మీ కంటిని పొడిచే ప్రయత్నం అంటే మా ఆదివాసీ బిడ్డల భుజాల మీద తుపాకీ పెట్టి లంబాడీలను కాల్చే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ మమ్మల్ని కాలుస్తారు, రేపు మిమ్మల్ని కాలుస్తారు. మనం కష్టాలు ఎవరికి ఒకళ్ళ అండగా నిలబడాలి తప్ప వాళ్ళ కుట్రలకు మీరు బలి కావద్దు, మీరు ఇబ్బంది పడవద్దని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ఇద్దరిని ఎక్కించి ఏం చేస్తారు వీళ్ళ అంటే వాళ్ళందరూ గొప్పవాళ్ళు, ఏసీబీ కేసులో ఉంటే గొప్పవాళ్ళు, లంబాడి బిడ్డలు మాత్రం అవినీతి పరులు. సో అంటే వాళ్ళనే అనుకోవచ్చు కదా మీరే పట్టించిండు అని. అంటే ఇది మిమ్మల్ని మీరు ఇప్పుడు రామచంద్ర నాయక్ ఉన్నారు, మీకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు, మీ బిడ్డే, కానీ ఏంది రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. రామచంద్ర నాయక్ గారికి లంబాడి కుల గోత్రాలు కూడా తెలియవండి. నీ పదవి కోసం నువ్వు రేపేదో ఇంకో పదవి రావాలి కాబట్టి నువ్వు మాట్లాడలేదనుకొని మాట్లాడితే అదే అంటున్నాను నేను, ద్రోహిగా. మళ్ళీ మా మీటింగ్ని సంబోధిస్తూ అక్కడ ఉస్మానియా, సెంట్రల్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ నిరుద్యోగ పిల్లలే కాదు ఉద్యోగాలు పోయిన సత్యవతి రాథోడ్, కవిత, రెడ్డియా నాయక్ అందరూ నిరుద్యోగుల మీటింగు అని అన్నాడు. మాకు చాలా మా లంబాడి జాతి బిడ్డలు మాకు చాలా ఉద్యోగాలు ఇచ్చారు. నేను సర్పంచ్ అయినా, జెడ్పీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, మంత్రి అయినా. రెడ్డియా నాయక్ గారు కూడా చాలాసార్లు గెలిచిండు. మాకు అన్ని ఉద్యోగాలు వచ్చినాయి, నీకు మొదటిసారి వచ్చింది, కానీ ఇదే ఆఖరిసారి. ఇక నీ ఉద్యోగం పోతే రాదు. ఇక ఇప్పుడు ఈ నిరుద్యోగులకు మళ్ళీ ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదంటారు కాంగ్రెస్లో అస్సలు. అది పొలిటికల్, ఇది ఆఖరి, దాన్ని ఎంజాయ్ చేసుకోవాలి. అంటే ఈ పొలిటికల్ నిరుద్యోగులకైనా సాధారణ నిరుద్యోగులకు కూడా వర్తిస్తుందా మేడం? తప్పకుండా. ఏ ఉద్యోగికి ఉద్యోగం ఇయ్యరండి, ఎంత గొప్పగా 60,000 ఇచ్చామని చెప్తున్నారు. గ్రూప్ 1 ఇదైతే ఏం చెప్పినండి, మీరు వాయిదా వేయలేదు, లేకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఇవాళ ఏమంటున్నారండి, ఒక విద్యార్థి అన్నాడు కదండి 3 కోట్లు డిమాండ్ చేసిందని. ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు వీళ్ళు?
కానీ అదే విద్యార్థులు మాకు అసలు తాగుతందుకు ఛాయ్ కూడా లేవు, ఎందుకు కేటీఆర్ గారు ఇట్లా మా మీద పని కట్టుకుని నిరుద్యోగుల మీద ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పులకు మమ్మల్ని అందరినీ బలి చేస్తున్నారన్న ఆవేదన కూడా తప్పులని వాళ్ళే అన్నారు కదా, తప్పు జరిగిందని వాళ్ళే అంటున్నారు కదా. కానీ ఒకరికి చేసిన తప్పుని అందరికీ శిక్షించడం, ఆపాదించడం అది కూడా అంతే. అది మేం చేసి మా కూడా ఎవరో చేస్తే వాళ్ళని మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని, కానీ అప్పుడు మేం చేస్తే ఒక రకంగా, ఇప్పుడు వీళ్ళు చేస్తే ఒక రకంగా. మేడం ఇప్పుడు సీఎం కేసీఆర్ గారికి సత్యవతి రాథోడ్ తెలుగుదేశం పార్టీ నుంచి అత్యంత సన్నిహితంగా ఉంటారు, చాలా బాగా చూస్తారు సత్యవతి రాథోడ్ని అంటారు. కానీ ఇప్పుడు ఒక సందేహం మీరే తీర్చాలి, ఏంటి అంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావడానికి కేసీఆర్ ఒక తెర తెరిపారు, దాన్ని నేను వ్యతిరేకించడం వల్లనే ఈరోజు బయట ఉన్నాను అని కవిత చెప్తున్నారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందా నిజంగానే? లేదండి, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను నేను కవిత గారి మాటల్ని. ఆమె డబల్ మైండ్తో మాట్లాడుతున్నారు. ఏమన్నారు, నా కోసం కలుపుతా అంటే నేనే వద్దన్నాను అని చెప్పారు. అంటే ఎందుకు కలుపుతా అన్నాను అనేది ఆమె చెప్పింది కదా, బిడ్డ కోసం. ఇంత ప్రేమ చూపించిన తండ్రిని ఆమె ఈ విధంగా ఇచ్చేయవచ్చా? తండ్రి నుంచి వీళ్ళు వేరు చేస్తున్నారు అనేది ఆమె బాధ. అలాగే ఇవాళ బీజేపీ ఒక దశలో ఇట్లా లేచిన బీజేపీ ఇవాళ డౌన్ఫాల్ అయిపోతుంది. ఆ క్రమంలో మేమెందుకు బీజేపీతో కలుపుతాం? కేసీఆర్ గారు తెలంగాణ ప్రజానీకమన్నా ఒక గంగా జమున తేజీ, అంటే గంగా జముల సంగమం లాగా ముస్లిం 10 ఏళ్లలో ఒక్క చిన్న సంఘటన హైదరాబాద్లో జరగలేదు. ఇవాళ మొన్ననే ఆదిలాబాద్లో మొన్న ఇష్యూ జరిగింది, స్టార్ట్ అయింది. అయితే అందరు కలిసి ఒక బీజేపీ పట్ల మా నాయకుడికి ఒక అభిప్రాయం ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి వాళ్ళతో మంచిగా ఉండి మరి నిధులు సంపాదించి చేసుకునే అవకాశం ఉన్నప్పుడు రాని అని పోని కేసీఆర్, వాళ్ళకి తల ఒగ్గని కేసీఆర్ ఈవెన్ ప్రధానమంత్రి వస్తే కూడా పోయి వెల్కమ్ చెప్పని ప్రోటోకాల్ కూడా ఇచ్చే ప్రధానమంత్రి వర్సెస్ కేసీఆర్ నడిచింది. అంటే ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రితో డైరెక్ట్గా ఢీ కొట్టాలనే కేసీఆర్ గారిని చూసి చాలామంది నేర్చుకున్నారు, అది వేరే. కానీ అలాంటి నాయకుడు ఇవాళ తీసుకెళ్ళి బీఆర్ఎస్ని ఇవాళ బ్రహ్మాండంగా ప్రజలు మాకు గ్రామీణ ప్రాంతం నుంచి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలో 10 ఏళ్ల తర్వాత మూడోసారి ఎన్నికలకు పోయినప్పుడు కొంత ప్రమాదం ఉంటుందని, ఇబ్బంది ఉంటుందని తెలిసిన రోజు కూడా చేయని పని మాకు ఇవాళ ఏ సర్వే చేసినా, ఇవాళ కాంగ్రెస్ వ్యతిరేకులు మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడినా, మా మీద ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా మనం చేసే తప్పులు బీఆర్ఎస్ని మళ్ళీ ప్రజలు అడుగుతున్నారు అనే పరిస్థితి వచ్చింది అని అంటే, ఇంతమంది నాయకుల భవిష్యత్తు ఇన్ని లక్షల మంది పోరాటం చేస్తుంటే దాన్ని కాదని బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలుపుతారా అంటే అది సరి అయింది కాదు, అది తప్పుడు ఆలోచన. నమ్మకపోదురు మేడం. ఒకటి కేసీఆర్ గారి కూతురు చెప్పడం, ఇంకోటి ఇటీవల కేసీఆర్ గారి కూతురు అన్ని అబద్ధాలు చెప్తుంది. గువ్వల బాలరాజు ఫామ్ హౌస్ కేసులో ఉన్నారు మేడం. ఆ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ఆ రోజు కూడా తెలంగాణ నాయకులను కొనడానికి ఒక బీజేపీ ఒక ప్లాన్ చేసింది. ఆ ప్లాన్లో ఉన్నది ఎవరు? గువ్వల బాలరాజు ఉన్నారు. గువ్వల బాలరాజు కూడా బయటికి వచ్చి ఒక ఆడియో లీక్ వచ్చింది, మీరు విని ఉంటారు. ఏంది, బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతున్నది, వాళ్ళు కలిసిన తర్వాత మేము పోతే మాకేం ప్రాధాన్యత ఉండదు, కాబట్టి నేను ముందే పోతాను అని కూడా మీరు. ఇప్పుడు కవిత గారు 2-3 విషయాలు చెప్పారండి. ఒకటేమో బీజేపీలో కలుపుతా అంటే నేను వద్దన్నా అన్నారు, అది తప్పు. రెండోది వారు మాట్లాడిన అన్ని విషయాలు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టినాయి, తప్పుడు మాటలనే కదా మేము సస్పెండ్ చేసాం. కవిత గారు ఏం చెప్పారు, కాళేశ్వరంలో అవినీతి ఉంది అని అంటే ఆ కేసీఆర్ గారికి వీళ్ళు మరకంటి ఇచ్చిరు అని చెప్పింది, వీళ్ళ వల్లనే మరకంటింది అని. రేవంత్ రెడ్డి గారు దాని మీద ఒక స్పెషల్ కమిషన్ వేసి ఖర్చు పెట్టి 15 ఏళ్ళు మొత్తం అందరినీ ఇచ్చేసినాక కూడా ఎక్కడ చిన్న తప్పు తేల్చలేకపోయినా, చిన్న అవినీతి తేల్చలేకపోయింది. స్వయంగా రేవంత్ రెడ్డి గారి మామగారు పద్మారెడ్డి గారు మాట్లాడుతూ ఇది రాజకీయ ఆరోపణ తప్ప వాస్తవం ఎక్కడిది, 93,000 కోట్లు పెట్టి కట్టిన ఇంత పెద్ద ప్రాజెక్ట్ని 1,00,000 కోట్ల అవినీతి అని అంటే మరి దీన్ని ఏమంటారు అని అన్నాడు ఆయన. అది కవిత గారు చూస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు కాబట్టి కవిత గారే మాట్లాడితే తప్పంటే కవిత గారు మాట్లాడింది కాబట్టి ఇది తప్పని నేను చెప్తున్నాను. సిబిఐకి ఇవ్వడం వల్ల ఇంత ఇష్యూ జరుగుతుంది. సిబిఐకి ఇస్తే రేవంత్ రెడ్డి కేటీఆర్ మాట్లాడతలేరు, హరీష్ రావు మాట్లాడతలేరు, బీఆర్ఎస్ మాట్లాడతలేరు. ఎందుకు ఇంత బీఆర్ఎస్ ఇంతటి పతనానికి ఎందుకు వచ్చింది? అసలు బగ్గు అనాలి కేసీఆర్ అంటే అని అంటున్నారు. నిజంగా కూడా కేసీఆర్ అంటే బగ్గు అనాలి కదా మేడం? వాస్తవానికి కేసీఆర్ వేరు, మేము వేరు కాదండి. ఎవరికి వాళ్ళం మేము ఒక కేసీఆర్ లాగా పనిచేస్తున్నాం. మమ్మల్ని అన్నట్టే కదా కేసీఆర్ గారిని అంటే. అయితే మాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. మేము తప్పే చేయనప్పుడు
మీరు సిబిఐకి ఇచ్చుకోండి, ఇంకెవరికి ఇచ్చుకున్నా మాకు ఏం జరగదు అని తెలిసినప్పుడు మాకెందుకు ఉలికిపాటు, మాకెందుకు బగ్గుమనడం? కేసీఆర్ ఇంత పెద్ద పోరాటాన్నే శాంతియుతంగా చేసినవాడు. తన మీద ఎవరో బట్టగాల్చి మీదేస్తే దాన్ని రణరంగం చేయాలనో లేకపోతే అగ్నిగుండం చేయాలనే కోరుకోడు కదా. తను చాలా ఒక గాంధేయ మార్గంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినవాడు. ఇది ఆయన విషయంలో ఇది దృష్టిలో చాలా చిన్న విషయం. కాబట్టి అది కవిత గారు కోరుకుంటున్నారేమో. కవిత గారు ఏమన్నారు? నన్ను అరెస్ట్ చేస్తే ఎక్కువ మాట్లాడలేదు అంటే వాస్తవాలేమో తెలియకుండా మాట్లాడలేదు. మేము అందరం కూడా సపోర్ట్ చేసినాం, అది కూడా మర్చిపోయి ఎవరు మాట్లాడలేదని చెప్పారు. కేసీఆర్ గారు మీద కేసేస్తే కాంగ్రెస్ పార్టీ తప్పుడు నిర్ణయం అని చెప్పాము. కానీ కేసీఆర్ గారు అందులో మాకు 100కి 100%, 100కి 1000% మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఆయన తప్పు చేయలేదు కాబట్టి దాని గురించి మేము ఆందోళన వద్దు, భయం వద్దు అనేది మా అభిప్రాయం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఒక వాదన బాగా బయట జరుగుతుంది. సర్వేలు కూడా చాలా చూపెడుతున్నాయి మేడం. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే సీఎం ఎవరు అవుతారు అని కూడా ఒక చర్చ నడుస్తుంది. ఆల్రెడీ కేసీఆర్ గారు బయటికి రావట్లేదు. బయటికి రాకపోవడానికి గతంలో కూడా అనేక సార్లు మనం వార్తలు చూసాం. కేసీఆర్ బయటికి రావట్లేదంటే ఆరోగ్యం ఖరాబ్ అయిందని, ఇదే రేవంత్ రెడ్డి ఆయన కాలేయం ఖరాబ్ అయింది, హాస్పిటల్లో ఉన్నారు, ఇట్లా ఇప్పుడు అసలు కేసీఆర్ గారి పరిస్థితి ఏందనేది ఒక ఆందోళనకరంగా ఉన్నది మేడం. మీరు కేసీఆర్ గారికి చాలా సన్నిహితంగా ఉంటారు. సారు యొక్క పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నది? కేసీఆర్ గారు చాలా ఆరోగ్యంగా ఉన్నారని, మాకంటే ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనకు ఎలాంటి ఇది లేదు. అంటే బయటికి వచ్చి అని అంటే ఎవరో బయటికి రావాలి, బయట వారిలాగా మేము అందరం కూడా కష్టపడుతున్నాం. పార్టీకి ఏ ఇబ్బంది వచ్చినా కార్యకర్తలు ఎప్పటికప్పుడు మాకు మంచి పిల్లర్స్ ఉన్నారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఎవరి స్థాయిలో వాళ్ళు మేము కష్టపడుతున్నాం. మాకు ప్రతి సూచన, ప్రతి సలహా ప్రతిరోజు కేసీఆర్ గారు మాట్లాడతారు. అవసరం ఉన్నప్పుడు పిలుచుకొని మాట్లాడతారు, ఫోన్లో మాట్లాడతారు. అవసరం ఉన్నప్పుడే వస్తారు. వీళ్ళే కేసీఆర్ గారు రాకపోతే మీకు నష్టం ఏంటి అని అడుగుతున్నాను నేను. రెండోది, మళ్ళీ ఇవాళ 70-80 సీట్లు అంటున్నారు, మేము 100 సీట్లు అంటున్నాం. ఎన్ని సీట్లు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతాడు. కేసీఆర్ గారు ఏదో అయిపోతాడని కేసీఆర్ గారు మొదటి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే ఆయన ఆరోగ్యం బాగాలేదు, అది ఇదని వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయినాయి, వాళ్ళు చాలామంది కాలం చేసింది. కానీ కేసీఆర్ గారికి వచ్చే నష్టం ఏం లేదు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారు, చాలా రెట్టింపు ఉత్సాహంతో దృఢంగా ఉన్నారు, అన్ని విషయాలు గమనిస్తున్నారు. ప్రతిది ఇవాళ ఎవరేం మాట్లాడినా, ఎవరెక్కడ ఏం చేస్తున్నారో ప్రతిదీ వారికి తెలిసి జరుగుతుంది. కాబట్టి దాని గురించి ఎవరికి రంది అవసరం లేదు. ప్రజల ఆశీస్సులు, ప్రజల దీవెనలతోని తిరిగి వారు ఇంకా మరింత ఆరోగ్యంగా, మరింత సమర్థవంతంగా ఈ రాష్ట్రాన్ని ఏలుతారు. మళ్ళీ తిరిగి మా సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా ప్రజల దగ్గరికి వెళ్తాయి. సో మీరు చెప్పులు వేసుకునే కాలం దగ్గరలోనే ఉన్నది. నేను అది మర్చిపోయాను. నేను చెప్పులు వేసుకోవడం కంటే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనేదే నా సంకల్పం. కేసీఆర్ ద్వారా చాలా మంది లబ్ధి పొందారు మేడం. కేసీఆర్ ద్వారా నో వన్ కాంచెల్లి ఎవ్రీ వన్ అనే కాడికి కూడా వచ్చారు. కానీ కేసీఆర్ కోసం ఎవరు చేయని ఒక కార్యక్రమాన్ని సత్యవతి రాథోడ్ చేయడానికి రీజన్ ఏంది? ఆ ఎమోషనల్ బాండింగ్ ఏంటి? అంటే ఆయన సీఎం అయ్యేంత వరకు నేను చెప్పులు వేసుకోను అని చెప్పడానికి 2 విషయాలు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు నాకు ఇవ్వటం, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగిన నాకు మరి ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత తిరిగి ఎమ్మెల్సీ చేసి మంత్రి చేయటం, తెలంగాణ చరిత్రలో నాకంటూ ఒక పేజీ ఏర్పాటు చేయటం, నాకు నా శాఖలు గిరిజన సంక్షేమం, మహిళా సంక్షేమం, నేను ఎక్కడ పుట్టిన కులం కావచ్చు, పెరిగిన జాతిలం, ఇవన్నీ నాకు ఇవ్వటం, నా ద్వారా వాళ్ళకి ఎక్కువ మేలు చేయటం, నాకు వారి ఈ జీవిత కాలానికి సరిపడా కృతజ్ఞత, అభిమానం ఉన్నాయి. అలాగే నేను చెప్పులు మానేసింది ఎప్పుడు అంటే 22 సెప్టెంబర్ 17న. కారణం ఏంటి అంటే ఆ రోజు లంబాడీలకు ఉండే, ఇందాక నేను చెప్పినట్టు 6% ఉన్న రిజర్వేషన్ని 10%గా చేయటం. వేల మంది లంబాడి బిడ్డలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, వివిధ వృత్తి విద్యా కోర్సులలో ఉద్యోగాల్లో స్థిరపడ్డ, చాలామందికి ప్రమోషన్లు వచ్చినాయి. మరి ఇవన్నీ నా వల్ల జరిగింది, అటు కేసీఆర్ వల్ల జరిగింది. కాబట్టి ఇంతమంది నా జాతి బిడ్డలకు మేలు జరిగినందుకు ఒక్కదాన్ని నాకు చిన్న నష్టమైనా, ఇబ్బంది అయినా అది నాకు పెద్ద ఇది కాదు. కాబట్టి ఆ కృతజ్ఞత కేసీఆర్ గారి పట్ల, నా జాతికి ఇంత మేలు చేసిన నాయకుడిని, అందరికీ ఆ భావన ఉండకపోవచ్చు, కానీ నాకు ఆ కృతజ్ఞత. నేను రాజకీయాల్లో ఇక్కడి వరకు రావడానికి నేను ఎన్ని డక్కాముక్కీలు తిన్నానో, ఎన్నిసార్లు పడి లేచానో నాకు తెలుసు. ఒక చిన్న ఫ్యామిలీ, ఇందాక అన్నట్టు
చిన్న కుటుంబంలో పుట్టి పెరిగిన నేను, అంతగా చదువుకొని నేను, ఏ రాజకీయ నేపథ్యం లేని నేను, ఏ గాడ్ ఫాదర్ సపోర్ట్ లేకుండా ఇక్కడి వరకు వచ్చిన నాకు ఆయన ఒక తండ్రిలాగా నాకు ఆ స్ట్రెంగ్త్ అని ఇచ్చిండు. కాబట్టి నాకు ఆయన ఆదర్శం. ఒకప్పుడు నేను ఎన్టీఆర్ని చూసి రాజకీయాల్లోకి వచ్చాను. ఎన్టీఆర్ పేదవాళ్లకు సంక్షేమ ఫలాల రుచి చూపించిండు. అవును, ₹2 కిలో బియ్యం. అసలు అప్పుడు లంబాడీలు పేదవాళ్ళు అంటే వరి బువ్వ అంటే జబ్బు చేస్తేనే పండుగ వస్తే వరి బువ్వ, జబ్బు చేస్తే వరి బువ్వ అంతే. అలాంటి ఎన్టీఆర్ని ఇప్పటివరకు ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అని వారు వస్తే సంక్షేమ ఫలాలు కడుపు నిండా పెట్టిన నాయకుడు కేసీఆర్. అంత గొప్పగా కడుపు నిండా పెట్టిన వాడి కృతజ్ఞతగా మనకు ఈ తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే మనం కృతజ్ఞతగా ఉంటాం జీవితాంతం. తల్లిదండ్రులు అలాగే ఇంత కృతజ్ఞతగా ఉన్నారు. ఓ దిక్కు చిప్పులు వదిలేసి తిరుగుతుంటే కడియం శ్రీహరి పార్టీ మారినప్పుడు సత్యవతి రాథోడ్ కూడా పార్టీ మారుతారు అన్న వార్తలు వచ్చినాయి. ఆ పార్టీ మారడానికి కూడా మీ పట్ల కొంత ఒక ఆపరేషన్ జరిగిందన్న చర్చ కూడా నడిచింది. అది అసలు అట్లాంటి ఆలోచన రావడానికి అలాంటి ఆపరేషన్ ఏం జరిగింది మేడం? రాజకీయ పార్టీలో ఉన్న నాయకులను పిలవడానికి అందరు ప్రయత్నం చేస్తారు. మనం ఎంత కేసీఆర్ గారితో మనకు ఎంత బాండింగ్ ఉంది ఎంతనే వాళ్ళకి తెలియని వాళ్ళు కొందరు ప్రయత్నం చేసి ఉండొచ్చు. కానీ అంటే వాళ్ళు మీరు తప్పుడు అడ్రస్కి వచ్చారు, తప్పు అడ్రస్కి వచ్చారండి, ఇది కాదు అని చెప్పడం జరిగింది. అలాగే శ్రీహరి గారి కంటే జిల్లాలో ఉన్నప్పుడు ఆయన ఒక దళిత బిడ్డ, నేను ఒక గిరిజన బిడ్డను, అందరి ఒక ఇది ఉండేది. అంటే సామాజిక న్యాయం జరగాలి, పేదవాళ్ళకు మంచి చేయాలి, ఆ కాన్సెప్ట్తో పనిచేసేవాళ్ళం. వారు విద్యావంతులుగా నాకు ఏదైనా ఉంటే గైడ్ చేసేవాళ్ళు, సలహాలు అడిగేవాళ్ళు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కడియం శ్రీహరి గారి కంటే ముందు నేను రాజకీయాల్లోకి వచ్చాను. అవును. అలాగే నేను ఎమ్మెల్యే అయ్యే క్రమంలో ఏదైనా అంటే పార్టీలో పెద్దగా మేము వారిని ఏదైనా గౌరవంగా ఇచ్చేసుకున్నాం. కానీ పార్టీలోకి మొదట వచ్చారు, ఆయన పార్టీలో మొదట మంత్రి అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు. కానీ వాళ్ళందరికంటే ముందు ఎమ్మెల్యే టికెట్ నాకు వచ్చింది. నాకు 89లో వస్తే వాళ్ళకి 94లో వచ్చింది. అంటే నేనే సీనియర్ని ఒక రకంగా. మనం వయస్సును, అనుభవాన్ని గౌరవించి వారిని గౌరవంగా చూసేవాళ్ళం. కానీ ఇంత సీనియర్కు సత్యవతి రాథోడ్కు వరంగల్ రాజకీయాల్లో ఆ సీనియారిటీ గౌరవం దక్కట్లేదని ఒక చిన్న అది ఉన్నది మేడం. ఏంది, అటు దయాకర్ రావు గారి విషయంలో కానీ ఇటు కడియం శ్రీహరి విషయంలో కానీ సత్యవతి రాథోడ్ని ఎన్టీఆర్ నెత్తిన పెట్టుకొని టికెట్ ఇచ్చారు 89లో 20 ఏళ్లకు. అట్లాంటి సత్యవతి రాథోడ్ మంత్రి నుంచి సర్పంచ్ అయ్యి మళ్ళీ మొదలుపెట్టి ప్రస్థానం తీసుకొని వస్తే ఈరోజు ఆ గౌరవము, ఆ విలువ, సీనియారిటీ ఇవ్వట్లేదు అన్న ఒక ఆలోచన ఉన్నది. అది మీకేమనిపిస్తుంది? దేనికైనా ఒక సమయం రావాలి. నేను ఇవాళ కేసీఆర్ గారికి కృతజ్ఞతగా ఉండటానికి కారణం ఇదే. అంటే జనరల్గా సీనియర్గా ఉండే రెడ్డియా నాయక్ గారు మంత్రి అవుతారు అనుకున్నాం. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా నన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రి చేయటం, మా దగ్గర 7 సార్లు గెలిచిన దయాకర్ రావు గారితో పాటు మంత్రి చేయటం, అంటే నాకు వారితో సమానమైన గొప్ప గౌరవం ఇచ్చారు. కాబట్టి ఇంతకంటే గౌరవం ఏముంటుంది? ఇవాళ నేను రాష్ట్ర స్థాయిలో ఎక్కడ సత్యవతి వాళ్ళ రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలో ఉండే 10 మందిలో నేను ఒక్కదాన్ని ఉన్నానంటే అది నేను నిజంగా చాలా అదృష్టవంతురాలిని కదా. నాకు చాలా గొప్ప గౌరవం ఇచ్చినట్టు కదా. నాకు అంతకంటే ఎక్కువ గౌరవం ఏంటంటే మీరు ఇందాక అన్నట్టు కేసీఆర్ గారు నోటి నిండా అరే ఒరే అని ఒక చిన్న పిల్లోడిని పిలిచినట్టు నన్ను పిలవటం, కుటుంబ సభ్యురాలుగా. అంటే వయసులో చిన్నవాళ్ళుగా హరీష్ అన్న కానీ, రామన్న కానీ, సంతన్న కానీ, మొన్నటి వరకు కవితక్క కూడా అక్క అని నోటి నిండా కుటుంబ సభ్యురాలుగా పిలవటం నేను నిజంగా అదృష్టవంతురాలిని. మీ విషయంలో ఒక వాదన ఉన్నది మేడం. ఏంటంటే ఎర్రబెల్లి దయాకర్ రావు వర్సెస్ సత్యవతి రాథోడ్. ఎర్రబెల్లి దయాకర్ రావుని కేసీఆర్ ఎప్పుడు తిట్టేవారు, సత్యవతిని మెచ్చుకోవడం. ఇది కూడా ఎర్రబెల్లి దయాకర్ రావుకు సత్యవతి మీద ద్వేషం పెంచడానికి కారణమైంది. కేసీఆరే సత్యవతి రాథోడ్ని అభిమానించారు, కేసీఆరే సత్యవతి మీద ద్వేషం పెంచడానికి కారణమయ్యారు అనేది. లేదు అట్లేం లేదు. అంటే కేసీఆర్ గారికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం. అందులో కేసీఆర్ గారి మనసు ఎరిగి నేను పనిచేసేది. దయాకర్ రావు గారు సీనియర్ కాబట్టి ఏదైనా సలహా సూచనలు ఇచ్చినప్పుడు తప్పకుండా, అంటే ఆడపిల్లలు తండ్రి దగ్గర ఎంత మేరకు పోవాలో అంత మేరకే పోతాం కాబట్టి. అలాగే ఆడపిల్లలు ఏమనొద్దు అనేది నన్ను ఎప్పుడు నిజంగా నేను ఆ విషయంలో అదృష్టవంతురాల్ని. అలాగే దయాకర్ రావు గారికి నాకేం ద్వేషం లేదు. వారు ఒక పెద్దన్నగా వారు తిట్టినా, వారు ఏదైనా అన్నా
నేను స్వీకరిస్తాను. ఒక పార్టీలో ఒక కుటుంబంలో మేము కలిసి ఉన్నాం కాబట్టి మా అందరి దృష్టి, దయాకర్రావు గారి దృష్టి కానీ నా దృష్టి కానీ జిల్లాలో ఇంకెక్కువ నిధులు తెచ్చుకోవాలి, జిల్లాని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి, కార్యకర్తలందరినీ కాపాడుకోవటం అనే దాని మీద ఉండేది తప్ప మేము అసలు ఎప్పుడు దూషణకు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంత్రులు చేస్తే ఒక శాఖ మంత్రి ఇంకో శాఖ రివ్యూ చేసుకుంటాడు, ఇంకో మంత్రి ఇంకోరిని రాని, ఇవాళ మంత్రులు వాళ్ళ నియోజకవర్గాలు గెట్లు దాటి ఇంకో గెట్టుకు పోవట్లేదు, ఆ గెట్టు పెట్టిన వాళ్ళకు. ఇవాళ నేను దయాకర్రావు గారిను నేను చాలా గర్వంగా గొప్పగా చెప్తున్నాను మీ ద్వారా. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండే కొత్తగా ఏర్పడ్డ 6 జిల్లాలకు మేము 3 జిల్లాలు పంచుకొని రెయిన్బౌండ్లు కష్టపడ్డాం. అప్పుడే మెడికల్ కాలేజీలు వచ్చినాయి, కలెక్టరేట్లు వచ్చినాయి, కొత్త మండలాలు వచ్చినాయి, గ్రామ పంచాయతీలు వచ్చినాయి. ఎంత కష్టపడ్డామో ఆహర్నిశలు మేము కష్టపడి పనిచేసినాము. ఇవాళ 2 మంత్రులు ఉన్నారు, ఎవరైనా అడుగుతున్నారా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, వాళ్ళ ప్రభావం కానీ వాళ్ళ ముద్ర కానీ ఈ జిల్లా మీద ఏదైనా ఉందా? కాబట్టి మాకు మేము నిజంగా అదృష్టవంతులం. కేసీఆర్ గారు మాకు మంత్రి పదవులు ఇవ్వడమే కాదు, మాకు గొప్ప అవకాశం ఇచ్చి మాకు అభివృద్ధి చేసుకునే మా ప్రాంతాన్ని పుట్టి పెరిగిన ప్రాంతాన్ని మేము అభివృద్ధి జాతిని బాగు చేసుకునే మా ద్వారా అవకాశం ఇచ్చిండు కాబట్టి నాకు ఈ కృతజ్ఞత. ఇప్పుడు మేడం సత్యవతి రాథోడ్ గారు బాగా రాజకీయాల్లో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. మంత్రి పదవి వచ్చినాక కూడా అదే ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. తన నియోజకవర్గంలో ఒక శంకర్ నాయక్ కానీ, డోర్నకల్లో ఒక రెడ్డి నాయక్ గారు కానీ మంత్రిగా చూడలేదు అన్న విమర్శలు, చాలా వార్తలు కూడా వచ్చినాయి. సో అది చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు కనీసం ప్రతిపక్షంలో మీరు ముగ్గురు కలిసి ఉన్నారా? అప్పుడు కలిసినాం, ఇప్పుడు కలిసినాం. మేము మా పార్టీ ఎమ్మెల్యే సెంట్రిక్గా నడిచేది. ఎమ్మెల్యేలను సుప్రీం అని, ఎమ్మెల్యేలతోనే నియోజకవర్గాల అభివృద్ధి జరగాలనేది, ఇబ్బంది కావద్దు అని మా నాయకుడి ఆలోచన ఉండేది. నాకు వాళ్ళ నుంచి గౌరవాన్నో లేకపోతే ఇంకెవరి నుంచి ఏది నేను ఎప్పుడూ ఆశించలేదు. ఇంత గొప్ప అవకాశం వస్తే నా వల్ల ఎవరెవరికి మేలు జరుగుతుంది, ఏం చేయడం ద్వారా నేను అంటే ఒకటేమో నేను అక్కడే పుట్టి పెరిగాను, అలాగే 30 ఏళ్ల క్రితమే రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి ₹1,00,000 ఇవ్వమని, ₹1,00,00,000 ఇవ్వమని ఫైల్ పట్టుకొని సర్పంచ్గా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా వేరే మంత్రుల దగ్గరికి పోయిన దాన్ని నేను మంత్రి అయితే నేనేం చేసుకోవాలని అంటే నాకు ఆలోచన ఎక్కువ ఉండేది. పిలిచి నేను నిధులు ఇచ్చేది, పిలిచి హక్కునే చేర్చుకున్నాను. రెడ్డి నాయక్ గారు, కవిత గారు, శంకర్ నాయక్ గారు, నేను అప్పుడు కలిసి ఉన్నాం. ఒక కుటుంబంలోనే మనస్పర్ధలు ఉన్నప్పుడు, 4 పిల్లలు కలిసి లేనప్పుడు వివిధ రాజకీయ పార్టీలో పనిచేసి వచ్చిన వాళ్ళం కాబట్టి చిన్న మనస్పర్ధలు ఉండటం సహజం. ఇవాళ ఏం లేవు. మా అందరి లక్ష్యం, మా అందరి గోల్ తిరిగి కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయడం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటి కూడా నెరవేర్చే వరకు వాళ్ళ మెడలు వంచి మా ప్రాంతానికి, మా జాతి బిడ్డలకు, రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటాం. తిరిగి కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఇది ఇప్పుడు మా ముందు ఉన్న లక్ష్యం, మా కర్తవ్యం. దానికోసం మాత్రమే మేము పనిచేస్తున్నాం. లాస్ట్ ఒకటే క్వశ్చన్ మేడం, ఇప్పటికీ మీ సమయం చాలా తీసుకున్నాము. రేపు సత్యవతి రాథోడ్ గారు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే ఎక్కడి నుంచి వెళ్ళి, డోర్నకల్లా, మహిబాదా, ఏది ములుగు దగ్గర నుంచి అంటే ములుగు కూడా మీ పేరు గతంలో చాలాసార్లు వినిపించింది. ఎవరికి సీతక్కకు సరైన ఎవరైనా ఉన్నారు అని అంటే సత్యవతి రాథోడే అని. సో ఎక్కడి నుంచి వెళ్ళి కంటెస్ట్ చేయబోతున్నారు అని మిమ్మల్ని అంటే ఇది పార్టీ ఇస్తారని మీరు చెప్తారు, మాకు తెలుసు. పార్టీ ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు కోరుకుని ఈ 3 ఆప్షన్ ఇస్తే మీరు ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ పెడతారు? ఫస్ట్ ఏమో కేసీఆర్ గారి నిర్ణయానికి నేను ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా కట్టుబడి ఉంటాను. నాకు ఆప్షన్ ఇచ్చి పొమ్మంటే మాత్రం డోర్నకల్ చూజ్ చేసుకుంటాను, అందులో ఏమి ఇది లేదు. కానీ నేను మాత్రం మొదటి దానికి కేసీఆర్ గారి అభిప్రాయానికి ఎమ్మెల్యేగా పొమ్మంటే ఎమ్మెల్యేగా, దేనికి పొమ్మంటే దానికి, పార్టీ యాప్స్లోనే పనిచేయమంటే దానికే కట్టుబడి పనిచేస్తాను తప్ప కేసీఆర్ గారి మాట జావదాటను. కేసీఆర్ గారి అంటే ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారి మాట జావదాటను, ఆయన నుంచి నేను దూరంగాను. ఓకే, పార్టీ నిర్మాణం జరగట్లేదు అనేది ఒకటి ఉన్నది. మహిళా నాయకురాలుగా మీరు ఉన్నారు. మహిళా మోర్చా కానీ, యువ మోర్చా కానీ, ఇవి అసలు టీఆర్ఎస్ పార్టీ పునాదులు ఇవి. ఒకప్పుడు టీడీపీ పార్టీలో కోచింగ్లు ఇచ్చిన కేసీఆర్ గారు పార్టీ నిర్మాణాన్ని అక్కడ కేసీఆర్ చేశారని చెప్తారు చాలా వరకు.
కానీ బీఆర్ఎస్ పార్టీలో జరగట్లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి కూడా ఇంకా నిర్మాణము పటిష్టం చేయట్లేదు. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటిది ఎందుకున్నది అనే ఒక అది ఉన్నది మేడం. అలా ఏం లేదు. మీరు అన్నది ఆ రోజు విజన్ 2022 కానీ పార్టీ నిర్మాణం కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారికి సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి నిర్మాణంలో పెద్ద భాగస్వామి కేసీఆర్ గారు. ఇవాళ కూడా అంటే తెలంగాణ వచ్చే క్రమంలో 10 ఏళ్లలో కొత్తగా వచ్చింది రాష్ట్రం. అనేక ఒడిదొడుగులు, అనేక అష్టకష్టాలు పడి అభివృద్ధి మీద మాత్రమే ప్రజలు ఏం కోరుకున్నారు, ఏం ఆశించి తెలంగాణ పోరాటంలో కలిసి వచ్చారు, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే దాని మీద ఉన్న ఫోకస్ నిజంగా పార్టీ నిర్మాణం మీద అంత పెట్టలేదు. తర్వాత మధ్యలో మేము మళ్ళీ ఇది జాతీయ పార్టీగా చేసే క్రమంలో దాని నిర్మాణం రూపకల్పన ఎట్లుండాలనే దాని మీద కొంత ఇది చేసాం. ఇప్పుడు తప్పకుండా పార్టీ నిర్మాణం మీద దృష్టి పెడతాం. ఇవాళ అధ్యక్షులుగా కేసీఆర్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షులుగా కేటీఆర్ గారు, మేమంతా అప్పుడు జనరల్ సెక్రటరీలుగా ఉన్నాం. ఒక్కొక్క పార్టీ సభ్యత్వం చేయించడం, పార్టీ వార్డు స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి నిర్మాణం మీద దృష్టి పెట్టాం. అది మా దగ్గర ఉంది. ఇవాళ 60 లక్షల మంది పార్టీ సభ్యులు ఉన్న పార్టీ ఇది. తిరిగి మధ్యలో కొంత ఎవరు పోయినరు, ఎవరు ఏమైనరు, మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. అవన్నీ అయినాక ఒకేసారి ఫ్రెష్గా మళ్ళీ సభ్యత్వం చేసుకుందాం, నిర్మాణం మొదలు పెట్టుకుందాం అనుకునే క్రమంలో ఎన్నికలు వెనక్కి ముందుకి ఇవన్నీ కూడా కలిసి ఇది వచ్చాయి. అందుకని కొంత ఆలస్యమైంది. కానీ ఇప్పుడు తప్పకుండా పార్టీ నిర్మాణం మీద మళ్ళీ మెంబర్షిప్ చేయిస్తాం. బూత్ కమిటీ నుంచి పార్టీ నిర్మాణం మీద దృష్టి పెడతాం. అన్ని విభాగాల్లో అంటే మాకు ఇంత ఎదిగిన నాయకత్వాన్ని అన్ని విభాగాల్లో మేము సమర్థవంతులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇంకెవరు కదలియలేనంత తిరిగి 20 ఏళ్ళు ఈ రాష్ట్రం అధికారంలో ఉంటాం. ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సినవన్నీ సమకూర్చేది, వాళ్ళకు కావాల్సినవన్నీ ఇచ్చేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ మాత్రమే అనే విధంగా మా పార్టీ నిర్మాణం ఉండబోతుంది. పార్టీ కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ప్రజలకు అండగా ఈ పార్టీ ఉండబోతుంది. వాళ్ళకు నమ్మకాన్ని, విశ్వాసాన్ని. బీఆర్ఎస్ అంటే ప్రజలకు ఒక రక్షణ కవచం. అన్ని రంగాల్లో, అన్ని స్థాయిలో, సంక్షేమంలో కావచ్చు, అన్ని రంగాలుగా బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ రాష్ట్ర ప్రజలకు 3.5 కోట్ల ప్రజలకు ఒక రక్షణ కవచంలాగా రాబోయే రోజుల్లో ఉండబోతుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఓకే మేడం, ఇటీవల ఈటెల రాజేందర్ మళ్ళా బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారు, అక్కడ సఫకేట్ అవుతున్నారు అంటున్నారు. అట్లాంటిది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చర్చ జరుగుతుందా? ఈటెల రాజేందర్ వస్తే మళ్ళీ అవకాశం ఉన్నదా? లేదు, ఆ స్థాయిలో నేను ఆలోచన చేసేంత ఇది కాదు. అది నా దృష్టికి రాలేదు. పార్టీ అన్నప్పుడు పార్టీలో ఇవాళ ఎవరెప్పుడు ఎందులో ఉంటున్నారో గ్యారంటీ లేని రోజులో మరి ఈటెల రాజేందర్ గారు వచ్చే విషయం కానీ దాని మీద చర్చ కానీ ఎక్కడ పార్టీలో జరగలేదు, నా దృష్టికి రాలేదు. కానీ పార్టీ తప్పకుండా మా నాయకుడు ఉన్నారు, చాలామంది ముఖ్య నాయకులు ఉన్నారు, అవన్నీ గమనిస్తున్నారు. ఎవరిని చేర్చుకోవడం, ఎవరికి చేర్చుకుంటే లాభం, ఎవరితోని నష్టం అనేది కూడా ఆలోచిస్తారు తప్పకుండా. కానీ ఇప్పటి నుంచి మాత్రం కార్యకర్తల అభిష్టం మేరకే తప్పకుండా. అంటే ఇప్పుడు ఈ జనతా గ్యారేజ్ అనేది పేరు ఎందుకు మార్చారు మేడం? ఆల్ ఆఫ్ సడన్ తెలంగాణ భవన్, తెలంగాణ ఆత్మ నుంచి ఒక్కొక్కటిగా విడిపోతున్నారా? ఒకటి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది. తెలంగాణ భవన్ అంటే తెలంగాణ ఆత్మ, తెలంగాణ భవన్ పోయి జనతా గ్యారేజ్ ఏది? ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా పేరు తెచ్చుకొని ఈరోజు జనతా గ్యారేజ్ అని పెట్టుకున్నారు. అంటే మనం ఎటువైపు ప్రయాణిస్తున్నాం? తెలంగాణ లేదు అంటే ఆ సినిమాలో ఒక ఉద్దేశం ఉంది. ఎవరికి కష్టం వచ్చినా అక్కడికి వచ్చేవాళ్ళు వస్తారు. ఆ క్రమంలో ఆయన కన్న కొడుకును కూడా దూరం పెట్టి ఆ ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసిన వాడిని ఇది చేసుకున్నారు. అయితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా కంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే రావట్లేరు కదా. కేవలం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మా సమావేశాలు, దాంతోపాటు ప్రజలు కూడా అందరూ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కాదు, తెలంగాణ భవన్ గానే బాగా ప్రసిద్ధి చెందింది. అంటే తెలంగాణకి ఏ కష్టం వచ్చినా ఆ భవన్కి రావాలనేది. అంతే. కానీ జనతా గ్యారేజ్ అని మార్చడం వల్ల అసలు ఆ తెలంగాణ ఆత్మని కోల్పోతున్నారు అనేది లేదు. అది తెలంగాణ భవనే, దాన్ని జనతా గ్యారేజ్గా ప్రజలు భావించి వస్తున్నారు అని. తెలంగాణ భవన్ అంటే టీఆర్ఎస్ వాళ్ళకి చెప్పుకోవడానికి, బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పుకోవడానికే కాదు, ఏ కష్టం చెప్పుకున్నా అవుతుంది అని ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు అనే దానికి అది ఒక పేరు పెట్టాను తప్ప వేరే కాదు. ఓకే, థ్యాంక్ యూ మేడం, మీ సమయం చాలా సమయం. థ్యాంక్ యూ అమ్మా, మీకు కూడా థ్యాంక్ యూ. మీకు మీ ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. బతుకమ్మ ఆడుతున్నాం అందరం, దసరా రాబోతుంది, మీ ద్వారా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇది ఈరోజు సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి, ఈ రాష్ట్రంలో గిరిజన నాయకురాలు. అనేక విషయాలు అంటే రేపు లంబాడి
ఎజెండా ఏం కాబోతున్నది, రేపు ప్రభుత్వానికి ఎలాంటి మేనిఫెస్టో తోటి రాబోతున్నారు, కేసీఆర్ గారు మళ్ళీ ఒక పడి లేచిన కెరటం లెక్క ఈ రాష్ట్రంలో ఏ విధంగా రాబోతున్నారు, కేసీఆర్ పట్ల తనకున్న అంకిత భావం, చిత్తశుద్ధి, ఇంకా తన జీవితాంతం బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను అని అనేక విషయాలను ఈరోజు చెప్పుకున్నారు. మరొక నాయకురాలతోటి మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.